శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, సహజముగా ఆధ్యాత్మికతలో అందరికీ ధర్మో రక్షతి రక్షితః అంటే మీరు మీ ధర్మాలను పాటించండి, ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని రక్షించిన వారిని ధర్మమే రక్షిస్తుంది అని. ధర్మాన్ని రక్షించడం అంటే ఏంటి? ఎవరి స్వధర్మాన్ని వారు కరెక్ట్గా ఆచరించడం, తప్పులు చేయకుండా బాధ్యతలు కర్తవ్యములు కరెక్ట్గా నిర్వహించడం, ఇలా చెబుతారు కదా. అంటే ధర్మో రక్షతి రక్షితః అని చెబుతారు కదా. మరి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పారు. ఈ రెండిటికి విరుద్ధంగా ఉన్నది కదా, దీనిని కొంచెం వివరించగలరా? అది వారి ప్రశ్న. ఇక్కడ వారి ప్రశ్న వారు అడిగింది ఒకటే లైను. ఏంటి ఒకటే లైను అంటే, ధర్మో రక్షతి రక్షితః అంటారు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటారు కదా, దాన్ని వివరించగలరా? దీని వివరణకే ముందు మనం అర్థం చేసుకోవాలి. మొదటిది చివరిది ఇది. ఆ రెండు లైన్లు పక్క పక్కన పెట్టి పోటీ పెట్టి చూడకూడదు. ఇది ఎలా చెప్పారు, ఇది ఎలా చెప్పారు కదా అని. ధర్మో రక్షతి రక్షితః అనేది మొట్టమొదటిది, ప్రారంభం. అది సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనేది చిట్ట చివరిది, ఆఖరిది. ఈ మధ్యలో ఉండేదంతా జీవితం, సాధన. మీరు ఏదైనా అనుకోవచ్చు, జీవితం అనుకోవచ్చు, ఆధ్యాత్మికత అనుకోవచ్చు, సాధన అనుకోవచ్చు. మొత్తం ఇంతే. ఇందులో ఈ రెండు లైన్ల మధ్యలో ఉన్నది మొత్తం. అసలు సృష్టి అంతే రెండు లైన్ల మధ్యలో ఉంది. సృష్టికి సంబంధించిన బోధ అంతే రెండు లైన్ల మధ్యలో ఉంది. అవి రెండు ఒకదాన్ని ఒకటి కాంట్రా చేస్తున్నటువంటి విరుద్ధమైనటువంటి లైన్లు కాదు. అవి ఒకదానితో మొదలై ఒకదానితో ముగిసిపోతుంది. అంటే ఆది అంతములవి. ఆది మొట్టమొదటగా ఆది ధర్మో రక్షతి రక్షితః. నాయన, నువ్వు ప్రపంచంలో ఉన్నావు, జీవుడుగా ఉన్నావు, నేను జీవుడిని అనుకుంటున్నావు, నీ చుట్టూ కోటాను కోట్ల మంది మనుషులు ఉన్నారు, ఎంతో సృష్టి ఉంది, జంతువులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, నువ్వు మొత్తం ప్రకృతి మీద ఆధారపడి బతుకుతున్నావు. ప్రకృతికి నువ్వు ఎటువంటి హాని చేయకూడదు, ప్రకృతిలో నీకు అవసరమైన వాటిని నువ్వు ధర్మముగా మాత్రమే స్వీకరించి బ్రతకాలి. అది ధర్మాన్ని రక్షించడం అంటే. మొదట చెప్పబడింది ఏంటి అంటే, మన ప్రారంభ దశ జీవితం ఎలా జీవించాలో చెప్పారు. అసలు ప్రతి వ్యక్తి జీవించవలసిన జీవన విధానం మొత్తం ప్రకృతి సృష్టి మీద ఆధారపడి మనం జీవనం ఉంది. గాలి పీల్చుకోవాలి, పంచభూతాలు కావాలి, సూర్యుడు కావాలి, నీరు కావాలి, భూమి కావాలి, భూమి నుంచి మొక్కలు ఉండాలి, మొక్కల నుంచి పంటలు ఉండాలి, ఆహార ధాన్యాలు కావాలి. ఏది లేకపోయినా ఇక్కడ మన మనుగడే లేదు. కాబట్టి అటు ప్రకృతిని దెబ్బకొట్టుకో. అలాగే ఒక మనిషి బ్రతకాలి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ ఏదో ఒక వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళందరి ద్వారా అనేక రకములైనటువంటి లక్షల కోట్ల ఉత్పత్తి జరుగుతూ ఉంటే, అవి ఆహార పదార్థాలు కావచ్చు, వినియోగ వస్తువులు కావచ్చు, ఏదైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం మనుషులు, ఒక దేశం కాదు, మొత్తం దేశాల్లో ఉన్న మనుషులు అందరూ ఏదో ఒక పని చేస్తూ ఉంటే అనేక చోట్ల అనేక రకాలుగా తయారు చేయబడినటువంటి, ఉత్పత్తి చేయబడినటువంటి అనేక వస్తు సముదాయము అవసరమైనటువంటివన్నీ ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలలకు పంపించబడి అందించబడి ప్రతి మనిషి బ్రతకడానికి అనువుగా ఉంది. అంటే ఏంటి? ఇప్పుడు ప్రతి మనిషి ఏదో ఒక పని చేస్తూ ఉండాల్సింది, అది ధర్మం. ఏదో ఒక పని చేయాలి నువ్వు, అది నీ ధర్మం. అలా చేస్తేనే కర్మ కదిలి ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ అన్నీ లభిస్తాయి. మళ్ళీ ఇది ధర్మం. అలా మళ్ళీ పని చేస్తూ ప్రపంచంలో ఉన్న మనుషులందరితోనే సత్సంబంధాలు ఉంటాయి మనకి. మనం ప్రకృతిలో ఉన్నప్పుడు గాలి పీల్చుకుంటున్నాం, పంచభూతాలు వాడుకుంటున్నాం, ఓకే, ఇదంతా బాగానే ఉంది. చెట్లను పండించుకుంటున్నాం, చెట్ల నుంచి వచ్చినవి తీసుకుంటున్నాం, మనం వదిలిన గాలి చెట్లు పీల్చుకుంటుంది, చెట్లు వదిలిన గాలి మనం పీల్చుకుంటున్నాం.
ఇదంతా మళ్ళీ ప్రకృతితోనే కలిసిపోయి ఉన్నాం, మనం మమేకమైపోయి ఉన్నాం. కానీ మామూలు భౌతిక జీవితాన్ని తీసుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ ఏదో ఒకటి చేస్తేనే మన ఇంటి వరకు అన్నీ వస్తాయి. అంటే మనిషికి మనుషులతోనే సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. మనం వెళ్ళి జంతులోకంలో జీవించడం కుదరదు. మన పంచేంద్రియ అవసరాలకు కానీ, మన పంచేంద్రియ సుఖాలకు కానీ, మనతో కలిసి జీవించడానికి కానీ, మనకు జన్మనిచ్చిన వాళ్ళు కానీ, మనం జన్మిచ్చేవాళ్ళు కానీ అందరూ మనుషులే అయి ఉంటారు. మొత్తం జీవితంలో మనం బ్రతకడానికి అవసరమైనటువంటివన్నీ సమకూర్చి మనకు అండదండలుగా చుట్టూ సమాజంలో మనుషులు ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. అంటే మనం ఏదైనా మన ఇంట్లో కూరగాయ వండుకుంటున్నామంటే అది ఎక్కడో ఎవరో పండించారు. ఒక ఆహార ధాన్యం తింటున్నామంటే ఎక్కడో ఎవరో పండించారు. మనం బట్టలు కట్టుకుంటున్నామంటే ఎక్కడో ఎవరో తయారు చేశారు. మనం కళ్ళజోడు పెట్టుకుంటున్నామంటే ఎక్కడో ఎవరో తయారు చేశారు. ఇలా మొత్తం విశ్వంలో మనం వినియోగించుకునే వస్తువులు, మన అవసరాలు, మన జీవితం మొత్తం మన మనుగడ మనుషుల మీదే ఉంది. మళ్ళీ ఇలా మనం ఏదో ఒక పని చేస్తూ సాటి మనుషులకు ఇబ్బంది కలిగించకుండా మనుషులందరూ బ్రతకడానికి వీలుగా, మనుషులందరూ ఒకరికొకరు ఇబ్బంది కలిగించకుండా ఎవరి జీవితం వారు జీవిస్తూ మరి ఇంకొకళ్ళకి సహకరించేలా జీవించడం ధర్మం. అందుకని ధర్మం రక్షతి రక్షిత. అందరూ ధర్మంగా ఉండాలి. అక్కడ ధర్మం చేయాలి నువ్వు. అది నీ ధర్మము. ధర్మం అంటే బాధ్యత, కర్తవ్యము. ధర్మం అంటే అది మనిషిగా నీ ధర్మం. అది మళ్ళీ ఇది ఎక్కడితోనే అయిపోయిందా అంటే ఎక్కడితో అయిపోవటం కాదు, మనుషులందరికీ సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. మనుషులతో మళ్ళీ ఒక కుటుంబ వ్యవస్థ తయారవుతుంది. మళ్ళీ ప్రత్యేకంగా మన కుటుంబం, మన పిల్లలు, మన తల్లిదండ్రులు, మన బంధుమిత్రులు, మనకు సంబంధించి బాధ్యతలు ఉన్న వాళ్ళు ఉంటారు, భార్య, భర్త, పిల్లలు. మళ్ళీ అవన్నీ మళ్ళీ స్వధర్మాలు బాగా, మళ్ళీ అవి ధర్మాలే. కుటుంబ ధర్మం అది బాగా చేయాలి. సమాజ ధర్మం, చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఏదో ఒక పని నిత్యం చేస్తూనే ఉండాలి. ఏదో ఒకటి మన ద్వారా ఇక్కడ కర్మకు సంబంధించినటువంటి కదలిక జరుగుతూనే ఉండాలి. అందరూ తలొక పని చేస్తేనే ప్రపంచవ్యాప్తంగా అన్నీ అందరికీ సమకూరుతాయి. కాబట్టి మళ్ళీ కర్మ అనే ధర్మం చేస్తూ ఉండాలి. మళ్ళీ నీ శరీరాన్ని నువ్వు రక్షించుకోవాలి. నీ శరీరానికి అవసరమైన అన్ని సమకూర్చుకోవాలి. నీ శరీరానికి ఆకలి ఉంది, పంచేంద్రియ కోరికలు ఉన్నాయి. ఇదంతా సృష్టి చేసిన ఏర్పాటు. దానివల్లనే కుటుంబ వ్యవస్థ వస్తుంది, సృష్టి నడుస్తుంది. కాబట్టి ఈ శరీరాన్ని ఎటువంటి దుర్వ్యసనముల పాలు చేసి శరీరాన్ని సంపూర్ణ ఆయువు జీవించకుండా మధ్యలో నశించిపోయేలా అనారోగ్యాలతో, బాధలతో, దుఃఖాలతో పనిచేయలేని స్థితికి, ఇతరులపై ఆధారపడే స్థితికి రాకుండా నువ్వు తగినంత జాగ్రత్తలు తీసుకొని నీ శరీరం నీ అదుపులోనే, నీ మనసు నీ అదుపులోనే, నీ ఇంద్రియములు నీ అదుపులోనే ఉండేలా, నీ శరీరం నువ్వు నిర్వహించుకోగలిగేలా, నీకు ఎటువంటి ఆదివ్యాధులు రాకుండా, మానసిక బాధలు, శారీరక బాధలు రాకుండా నీ శరీరాన్ని రక్షించుకోవటం కూడా నీ ధర్మమే. ఒక ధర్మం కాదు ఇక్కడ, ఇవన్నీ ధర్మాలే. బ్రతికినంతకాలం ఇలా ధర్మంతోనే ఉండాలి. ఎందుకని శరీరం ఇప్పుడు మనం డబ్బు సంపాదించలేదు, ఎవరి మీద ఆధారపడాలి, ఎవరో ఇంట్లో వాళ్ళని బాధ పెట్టాలి, పక్క వాళ్ళని బాధ పెట్టాలి. ఇప్పుడు జరిగే మోసాలన్నీ అధర్మానికి వెళ్ళాలి. మన శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని మనం చక్కగా ఉంచుకోలేదు. మనం ఇష్టం వచ్చింది తినేసి, ఇష్టం వచ్చినట్టు తిరిగేసి, ఇష్టం వచ్చినట్టు తాగేసి, రకరకాలు చేసి ఆరోగ్యం బాగు చేసుకున్నాం. ఇప్పుడు కుటుంబ సభ్యులందరి మీద, చుట్టుపక్కల వాళ్ళ మీద ఆధారపడి మాకు సేవలు చేయండి అని అడగాలి. అదే అధర్మమే. నువ్వు నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి. ఇప్పుడు ఎవరి జీవితం వాళ్ళు కదా ఇక్కడ జీవించాలి, ఇంకోళ్ళని కష్టపెట్టకూడదు. ధనపరంగా కానీ, సహాయపరంగా కానీ, ఎటువంటి విధానాలలోనైనా ఇంకొకళ్ళకి నువ్వు భారం కాకూడదు. అలానే మనుషులందరికీ సత్సంబంధాలు ఉండాలి, సంబంధ బాంధవ్యాలు ఉండాలి. ఎందుకని ఒకరిపై ఒకరు ఆధారపడి ఒకరికి అవసరమైనవి ఒకరు అవసరాలు తీర్చుకోకపోతే యావత్తిస్తూ నడవదు. కొందరు పంటలు పండించాలి, కొందరు వస్త్రాలు తయారు చేయాలి, కొందరు చెప్పులు తయారు చేయాలి, కొందరు కళ్ళజోళ్ళు తయారు చేయాలి, కొందరు సైన్స్ కొనుక్కోవాలి, కొందరు మందులు తయారు చేయాలి. ఇలా ప్రపంచంలో కోటాను కోట్లు ఉన్నాయి. ఎవరి పనులు చేస్తే అందరూ అన్నీ చేస్తూ ఉంటే మొత్తం మానవ జాతి బ్రతకడానికి అన్నీ అవసరమైన అన్నీ లభిస్తుంటాయి. అందుకని ఎవరి పనులు వాళ్ళు చేయాలి, అది కర్మధర్మం. అలా అన్నీ చేయాల్సిందే. ఇక్కడ మరణం వచ్చే వరకు నీ శరీరాన్ని జాగ్రత్తగా నువ్వు రక్షించుకోవాల్సిందే. ఎందుకంటే జబ్బులు వచ్చి మీద పడిపోతున్నాయి, ఏదో జరిగిపోతుంది అనుకోబాకండి. జబ్బులు వచ్చి మీద పడేది మన జీవన శైలిలో ఉన్నటువంటి లోటుపాట్ల వలన మాత్రమే.
మనం తినే తిండి కానీ, మన ఆలోచన సరళి కానీ, మనం గురయ్యేటువంటి మానసిక ఒత్తిళ్ళకి కానీ, మన దురాశలు కానీ, మన అత్యాశలు కానీ, మనం శరీరాన్ని శ్రమ పెట్టకపోవటం కానీ, పని చేయకపోవటం కానీ, ఇలా రకరకాలుగా లేదా అధికంగా శ్రమ పెట్టడం కానీ, అధికమైనటువంటి ఆలోచనలు ఒత్తిళ్ళతో గడపటం కానీ, ఇవన్నీ శరీరానికి అనారోగ్యాలుగా, మనసుకు అనారోగ్యాలుగా తయారవుతాయి. లేకపోతే శారీరక మానసిక అనారోగ్యాలు ఉండవు. వీటి వల్ల నువ్వు ఇతరులను బాధ పెడుతుంటావు, నీ పక్కన వాళ్ళని బాధ పెడుతుంటావు, కుటుంబ సభ్యులను బాధ పెడుతుంటావు. ఇదంతా ధర్మం తప్పటమే. ధర్మం అంటే నువ్వు ఎదుటోడికి ఏదో మేలు చేయటం అని అనుకోబాకండి, కానే కాదు. నువ్వు బ్రతికినంత కాలము చనిపోయే వరకు నీ శరీరము, నీ మనసు, నీ బుద్ధి, నీ ఆలోచన నీ మీద నువ్వు ఆధారపడి జీవించేలా ఉండాలి. నువ్వు పక్కవారికి సాయపడేలా ఉండాలి. అయితే అలానే అందరూ పక్కవారికి సాయపడాలి. ఎందుకని ఒకరికొకరు పక్కవారికి సాయపడితేనే జీవితం నడుస్తుంది. ఇప్పుడు భార్య భర్త కోరికలు తీర్చాలి, భర్త భార్య కోరికలు తీర్చాలి. అసలు శారీరకపరమైనటువంటి కోరికలు, మానసికపరమైనటువంటి ఆధారత, అవసరాలు ఇదంతా సృష్టి చేసిన ఏర్పాటు స్త్రీ పురుషులను విడదీసి. అలాగే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచాలి, తర్వాత పిల్లలు తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదంతా ఒకదాని మీద ఒకటి ఆధారపడిన వ్యవస్థ. అలాగే యజమానులు పనివాళ్ళని బాగా చూసుకోవాలి, పనివాళ్ళు యజమానులు మేలు కోరాలి. ఇదంతా ఒక వ్యవస్థ. తక్కువ ఎక్కువ లేవు. ఇక్కడ ఎవరి జీవితం వాళ్ళు జీవించుకుంటారు. మనిషి అంతే. తక్కువ ఎక్కువలు ఒకవేళ ఉన్నవి అనుకుంటే అవి మనం ధనంతోనో, అధికారాలతోనో, హోదాలతోనో భావించుకుంటున్నటువంటి విషయాలే తప్ప మనిషి పరంగా, శరీరపరంగా సృష్టి చేసినటువంటి తక్కువలు ఎక్కువలు ఏమీ లేవు. ఒకసారి చూసుకోండి. ఎలా లేవు? అందరికీ శరీరం పనితీరు ఒకటే. అందరి కళ్ళు చూస్తాయి, అందరి చెవులు వింటాయి, అందరి గొంతు మాట్లాడుతుంది, అందరి నాలిక రుచి చెబుతుంది, అందరి చర్మము స్పర్శ చెబుతుంది. అందరి శారీరక అవయవాలు, శారీరక సుఖాలు అందరికీ ఒకటే. మీ ఆకృతులు ఎలా ఉన్నాయి, మీ ఆకారాలు ఎలా ఉన్నాయి, మీరు తెల్లగొండొచ్చు, నల్లగొండొచ్చు, పొట్టుగొండొచ్చు, పొడుగ్గుండొచ్చు. మీరు భావాలు తయారు చేసుకోవటమే తప్ప శరీర పనితీరు, శరీర ఇంద్రియముల పనితీరులో సృష్టి ఎటువంటి మార్పుని పెట్టలేదు. కాబట్టి సుఖపరంగా, భోగపరంగా, అనుభవపరంగా సృష్టి అందరికీ అన్ని సమానంగానే ఇచ్చింది. నాకు తక్కువ ఉంది, వాళ్ళకి ఎక్కువ ఉందని నువ్వు భావించుకుంటున్నది సంపదలు, వస్తువులు, ధనము. అది మానవుడు తయారు చేసుకుని, మానవుడు చేసుకున్న సొంత సృష్టి తప్ప అసలు సృష్టిలో అది లేదు. అలా చూసుకున్నా కూడా తెలివిగా, ప్రజ్ఞగా ఆలోచించగలిగితే సంపదలు ఎక్కువ ఉన్న వాళ్ళకి శారీరక బలం తక్కువ ఉంటుంది. శారీరక బలమైనటువంటి కష్టపడే వాళ్ళకే సంపదలు తక్కువ ఉండొచ్చు, కానీ శారీరక అనారోగ్యాలు ఉండవు. వాళ్ళు ఎంత కష్టపడైనా, ఎంత శ్రమించైనా ఉండగలరు, ఎంత ఎండల్లో అయినా తిరగగలరు, ఎంత వానల్లో అయినా తిరగగలరు, ఎటువంటి భౌగోళిక పరిస్థితుల్లో అయినా ఎదుర్కోగలరు, దుమ్ము ధూళిల్లో పనిచేయగలరు, తిరగగలరు. రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది, తొందరగా జబ్బులు రావు. డబ్బు పెరుగుతున్న కొద్దికి, అధిక ధనం పెరుగుతున్న కొద్దికి సౌకర్యాలు ఎక్కువ చేసుకొని, ఫెసిలిటీస్ ఎక్కువ చేసుకొని, ఏసీలు పెట్టుకొని కారుల్లో తిరిగి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి చిన్న ధూళికణం కూడా వాళ్ళకే ఇబ్బంది కలిగించి జబ్బులు బలైపోతూ ఉంటారు. అలా చూసుకున్నా వాళ్ళు అనుభవించే సుఖదుఖాలు లేనివాడికి ఉన్నవాడికి ఒకటే. కాకపోతే వాడు కారుల్లో తిరుగుతున్నాడు, విమానాల్లో తిరుగుతున్నాడు, ఎక్కడెక్కడో ఎగురుతున్నాడని మనం అనుకుంటున్నాం తప్ప వాళ్ళు నిద్రపోవటం లేదని, అనారోగ్యాలతో బాధపడుతున్నారని, రకరకాల జబ్బులతో బాధపడుతున్నారని, అసలు ఇప్పుడు ఈ డబ్బుని ఎలా దాచుకోవాలో తెలియక, ఎవరు కొల్లగొట్టకుండా ఎలా చూసుకోవాలో తెలియక, ఎలా రక్షించుకోవాలో తెలియక వాళ్ళు పడే అవస్థలు, వాళ్ళ శారీరక మానసిక స్థితి గతులు సామాన్యులకు తెలియదు. ఒక సామాన్యుడు హాయిగా చక్కగా తన పొలం ఏదో ఉంది, కొద్దిగా పొలం ఉంది, 1 ఎకరం పొలం ఉంది, అలా పండించుకుంటున్నాడు, వెళ్తున్నాడు, చక్కగా పొద్దున్నే పొలం పనులు చేసుకుంటున్నాడు, హాయిగా చీకటి పడే వరకు ఆ పొలంలో పని చేసుకుంటాడు, ఇంటికి వస్తాడు, చక్కగా చిన్న పూరిపాక చుట్టూ తాటాకు దడులు, హాయిగా ఇంటి ముందు పూల మొక్కలు పెంచుకుంటాడు. ఇంట్లో భార్య వచ్చేటప్పటికి అన్ని ఏర్పాట్లు చేసి పెడుతుంది. పెద్ద పెద్ద ఆడంబరాలు ఏమీ ఉండవు. ఆరు బయట నొలక మంచం వేసుకొని చక్కగా అలా చుక్కల్ని చూస్తూ రాత్రిపూట తిని హాయిగా నిద్రపోతాడు. అక్కడే దోమలు కొడతా ఉంటాయి, తెలీదు, పట్టించుకోడు. అంటే నిద్ర సుఖం ఎరగదు. పగలంతా కష్టపడ్డాడు, బ్రహ్మాండంగా నిద్రపోయాడు. శారీరకపరమైనటువంటి అనారోగ్యాలు తొందరగా రావు, దుమ్ము ధూళి ఇవి అతన్ని బాధించవు, అతనికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఊరికనే నేను లేనివాడిని అన్న ఒక భావనలో ఉంటాడు. నాకు పెద్ద బిల్డింగులు లేవు, ఏసీలు లేవు, కారులు లేవు అని మానసికంగా అనుకుంటున్నాడు తప్ప శారీరకంగా అతను కానీ, అతని కుటుంబ సభ్యులు కానీ, అతనికి సంబంధించినటువంటి భార్య పిల్లలు ఎవరైనా కానీ బలంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, శారీరకంగా మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. ధనము, ధన సంపదలు ఉన్న వాళ్ళకి అవి పెరుగుతున్న కొద్దీ
సౌకర్యాలు రావచ్చు. సౌకర్యాలు ఎంత పెరుగుతుంటే శరీరం అంత బలహీనం అయిపోతూ ఉంటుంది, మనసు అంత బలహీనం అయిపోతూ ఉంటుంది, రోగనిరోధక శక్తి అంత తగ్గిపోతూ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ అంత తగ్గిపోతూ ఉంటుంది, ప్రతి చిన్నదానికి వాళ్ళు చెలించిపోతూ ఉంటారు. ప్లస్ మన దగ్గర సంపదలు పెరుగుతున్న కొద్దీ ఓ మహానుభావుడు ఎవరో ఓ పద్యం కూడా చెప్పారు, తెప్పలకు చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదర సుమతి. సుమతి శతకం. తెప్పలకు చెరువు నిండిన, ఓ చెరువు విపరీతంగా నిండిపోయింది వర్షాలు వచ్చేసి, ఏమైంది, దాని నిండా కప్పలు చేరిపోతాయి వచ్చి బతకడానికి. అలాగే ధన సంపదలు పెరిగే కొద్దీ వాటిని ఆశ్రయించేవాళ్ళు, వాటిని పొందుదాం అనుకునేవాళ్ళు, వాటిని ఎలాగైనా లాక్కుందాం అనుకునేవాళ్ళు, అనేక రకాల వాళ్ళు వీళ్ళ చుట్టూ చేరుతారు. దాన్ని రక్షించుకోవడానికి వాళ్ళు పడే పాటలు మామూలు పాటలు కాదు. ఒక సామాన్యుడికి ఉన్నంత సుఖం ప్రపంచంలో ఎవరికి లేదు. 6 బయట నిద్రపోగలుగుతాడు మంచం వేసుకొని, నొలక మంచం మీద పడుకొని, ఫ్యాన్ అక్కర్లేదు. ఎంతోమంది బయట చూడండి మీరు, ఎంతోమంది ఇళ్ల బయట పడుకుంటారు. చాలా చాలా సందుల్లో 6 బయట ప్రదేశాల్లో ఇళ్ల బయట మంచాలు వేసుకు పడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు రోడ్డు పక్కన ఇళ్ల మీద హ్యాపీగా బతికేస్తూ ఉంటారు పిల్లలు కుటుంబాలతో. మరి వాళ్ళు ఎందుకు దుఃఖపట్టలేదు? వాళ్ళకి ఎందుకు అంత హ్యాపీగా గడిపేస్తున్నారు? వాళ్ళకి ఎందుకు శారీరక బాధలు, వాళ్ళకి ఎందుకు అంటే జబ్బులు రావట్లేదు? అసలు నేను కరోనా సమయంలో చూశాను, కరోనా టైంలో బయట తిరిగాను, చూశాను. కరోనా సమయంలో అడుక్కునేవాళ్ళు భిక్షగాళ్ళకి అన్నం ఉండదని చెప్పి కరోనా సమయంలో మేము కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకొని కలెక్టర్ గారిని అడిగి 2 కరోనాలు, మొదటి కరోనా, రెండవ కరోనా టైం అంతా భోజనాలు, మంచినీళ్ళు ఇవన్నీ పంచుతూ తిరిగా. మొత్తం మొదటి టైంలో అయితే మొత్తం మూసేశారు. అప్పుడు చూశాను అసలు ఆ బిచ్చగాళ్ళు ఎవరికి ఒక్కళ్ళకి కూడా కరోనా రాలా. ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు, పేదవాళ్ళు, అక్కడ పడి ఉన్నవాళ్ళు, ఆ రోడ్ సైడ్లో ఉన్నవాళ్ళు ఎవరికి కరోనా రాలా అసలు. బెచ్చగాళ్ళలో ముసలోళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు. రోజు వాళ్ళందరికీ పంచుతూ ఉండేవాళ్ళం. ఎంతోమందిని చూసి ఇప్పుడు కూడా కనపడతారు వాళ్ళు. మరి వాళ్ళు ఎవరికి కరోనా రాలేదు, ఎందుకు రాలేదో తెలియదు. మరి కరోనా చచ్చిపోయిన వాళ్ళు ఎవరో తెలియదు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సృష్టి ఎవరిని మోసం చేయటం లేదు. మన భావంలో భావం మోసం జరుగుతుంది. అంటే విమానంలో వెళ్ళేవాడు సుఖపడిపోతున్నాడు అనేది మన భావం. కానీ విమానంలో వెళ్ళేవాడికి అసలు రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయింది, నడవలేడు. ఒక 10 అడుగులు వేస్తే ఆయాసపడిపోతాడు. తన సూట్ కేసు తను మోసుకోలేడు, తన బరువు తాను మోసుకోలేడు. ఎందుకంటే కొన్నాళ్ళకి అలా అలవాటు పడిపోతాడు. ఆ డబ్బు వచ్చేటప్పటికి మోసేవాళ్ళు వస్తారు, లగ్జరీస్ వస్తాయి, అన్ని రకాలు వచ్చేస్తాయి. సూటు బూటు కోటు వేసుకు తిరుగుతాడు. తన శరీరమే తనకు ఒక స్టేజ్కి బరువు అయిపోద్ది. చిత్ర విచిత్రమైన జబ్బులు వస్తాయి. ఎందుకంటే అసలు చెమట పట్టదు. చెమట పడితేనే మనకు బోళ్ళు బయటకు వెళ్ళిపోతాయి. మన శరీరంలోంచి పనికిరాని వ్యర్థ పదార్థాలు చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతాయి, మలమూత్రాల రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. అలానే నేను డబ్బున్న వాళ్ళని తక్కువ చేయట్లే, డబ్బు లేని వాళ్ళని తక్కువ చేయట్లే. కానీ అందరూ పడే సుఖం ఒకటే అని చెబుతున్నాను. ఎందుకని సుఖం ఒకటే? డబ్బు ఉన్నాయనికైనా డబ్బు లేని వాళ్ళకైనా స్త్రీ పురుష శారీరకం ఒకటే. కన్ను ఇద్దరికీ చూస్తుంది, చెవి ఇద్దరికే వింటది, గొంతు ఇద్దరికే మాట్లాడుతుంది, ముక్కు ఇద్దరికే వాసనే చెప్పుద్ది, ముక్కు వాసనే చెబుతుంది, చర్మము స్పర్శే చెబుతుంది. ఎందులోనూ శరీరపరమైన భేదాలు లేవు. వస్తుపరమైన, ధనపరమైన, కీర్తి ప్రతిష్టల పరమైన, అధికారపరమైన భేదాలు మనం కల్పించుకున్నాం అంతే. అది భావనాత్మకమైన భేదాలే తప్ప శరీరపరంగా, మనోపరంగా ఒరిజినల్గా భేదాలు లేవు. ఎందుకంటే మానసికంగా వాళ్ళకి, ధనవంతులకి, అధికారాలు ఉన్న వాళ్ళకి వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకున్నాయి, బోల్డ్ సమస్యలు ఉంటాయి వాళ్ళకి. వీళ్ళకి అసలు ఆ సమస్యలు తెలియదు కూడా, లేని వాళ్ళకి అసలు అన్ని సమస్యలే ఉండవు. హాయిగా పనిచేసుకొని నిద్రపోతారు. ఒకటే సమస్య మాకు లేదనుకుంటుంటారు అంతే. అన్ని మేము అనుభవించలేకపోతున్నాం. వాళ్ళకి అన్నీ ఉన్నట్టు కనపడతాయి. కానీ ఆ ఉన్న అన్నింటినీ, ఇప్పుడు మన దగ్గర ఒక వస్తువు ఉందనుకోండి, ఊరికి ఆలోచించండి. ఒక వస్తువు ఉంది, దాన్ని భద్రపరుచుకోవటం, దాచుకోవటం ఒక వస్తువేగా, తేలిక. 2 వస్తువులు అయినాయి, కొంచెం కష్టం. 4 అయినాయి, ఇంకొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఏది ఎక్కడ పెట్టామో తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. 40 అయినాయి, మర్చిపోయే అవకాశాలు పెరుగుతాయి. 400 అయినాయి, బరువు పెరిగిపోయింది, తల బరువు పెరిగిపోయింది. ఇదే సంపదలు అంటే అంతే. ఇలా పెరిగిపోతూ ఉంటాయి. 400, 4000, 4 లక్షలు, 4 కోట్లు, ఇలా వస్తువులు పెరిగిపోతున్నాయి, సంపదలు పెరిగిపోతున్నాయి.
ఇప్పుడు వీటిని భద్రపరుచుకోవటానికే నువ్వు ఆ బరువు మొయ్యాలి. అసలు నువ్వు ఎంత పెంచుకున్నావో అంత బరువు నీ తల మోస్తానే ఉంటుంది. నీ తల ఎంత మోస్తుందో నీ మనసు అంత మోస్తానే ఉంటుంది. నీ మనసు ఎంత మోస్తుందో నీ శరీరం అంత శిథిలమైపోతానే ఉంటుంది. విషయాలు ఎంత వెళ్తాయో తలలోకి అంత మనిషి ఇబ్బంది పడిపోతూనే ఉంటాడు, అది ఏ రూపమైనా కానీ. అదే సామాన్యులకి ఏముంటుంది, 1, 2, 3, 4 అవి తినడానికి సరిపోని ఉంటాయి, ఏదో గడుస్తూ ఉంటుంది, చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. చక్కగా సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు పడినంత సుఖం నాకు తెలిసి ఎవరో పడటం లేదు. కానీ అది వాళ్ళకి ఇష్టం ఉండదు, అంతే. అందరూ ధనం వైపే పరుగులెత్తాం, హోదాల వైపే పరుగులెత్తాం, కీర్తి ప్రతిష్టల వైపే పరుగులెత్తాం. ఎందుకంటే సత్యం ఎప్పటికీ తెలియదు మనకి. అక్కడ ఏదో ఉందనుకుంటాం, ఏమి ఉండదు. మనల్ని మనం శారీరక మానసిక బలహీనులుగా తయారు చేసుకుంటాం. ఎందుకంటే అనుభవైక వైద్యంగా తెలుసు నాకు అది, అనుభవైక వైద్యంగా తెలుసు నాకు అది. అందుకని చెబుతున్నాను, సౌకర్యాలు పెరిగిన కొద్దికి శరీరం బలాన్ని కోల్పోతూ ఉంటుంది. సౌకర్యాలు లేనటువంటి శరీరం తనకు అవసరమైన పనులు తనే చేసుకోవాలి కనుక శరీరం పని చేసుకుంటూ కష్టపడి బలాన్ని పొందుతూ ఉంటుంది. బలమైన శరీరంలో బలమైన మనసు ఉంటుంది. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అన్నాడు వివేకానందులు వారు. ఎప్పుడు కష్టపడుతూ ఉండండి, పనిచేస్తూ ఉండండి, ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి, పరిగెడుతూ ఉండండి. మీకున్న స్థితిగతులను బట్టి మీకు ఎంత బలమైన శరీరం ఉంటుందో అంత బలమైన మనసు ఉంటుంది అన్నాడు. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. అందుకని ఎవరిని మోసం చేయలే. ఇవన్నీ ఊరికినే భ్రమలే అసలు, అంతే. అవన్నీ అనుభవంగా చూశాను. ఇప్పుడు చెప్పాలన్నా మీకు శీర్షికలు ఒక శీర్షికలు అయ్యేది కాదు, ఎవరికాళ్ళు పరిశీలించుకోవాలి. సృష్టిపరంగా మీకు చెబుతున్నాక శరీరం అందరి పనితీరు ఒకటే, శరీరపరంగా ఎవరికైనా పనితీరు ఒకటి, అందులో మోసం ఏం జరగల. నిజంగా నిద్ర వచ్చినోడు పట్టుపరుపుల మీద పడుకున్న ఒకటే, నేల మీద పడుకున్న ఒకటే. నిద్రకి అసలు సుఖం తెలీదు, నిజమైన నిద్ర రావాలి. ఆకలికి రుచి తెలియదు, నిజమైన ఆకలి పుట్టాలి. 100 రకాలు అక్కడ ఉన్నా నాకు ఆకలే పుట్టకపోతే నేనేం చేయను. అయినా 100 రకాలు తింటే జబ్బులు వస్తాయి. డబ్బు ఉంది కదా అని 100 రకాలు తింటే జబ్బులు కూడా వస్తాయి. అలా ఏదైనా కూడా ధర్మము, ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే సృష్టి ధర్మాన్ని పాటిస్తుంది. అసలు ధర్మం ఎక్కడుందంటే సృష్టిలో ఉంది. సృష్టి ధర్మంగా నడుస్తూ ఉంటుంది, ధర్మంగా అన్నిటికీ అన్ని సమకూరుస్తూ ఉంటుంది. అది గమనించిన వాడు తాను ధర్మంగా ఉంటాడు. నేను కూడా సృష్టిలో ఉన్నాను. అసలు ముందు సృష్టిని గమనించాలి. ధర్మో రక్షతి రక్షితః అన్నప్పుడు అసలు ఈ ధర్మం ఎక్కడుంది? సృష్టి ధర్మంగా ఉంది. ఇప్పుడు మానవ జాతి బతకాలి భూమి మీద అంటే ముందు ఏం కావాలి? అసలు మనకి గాలి కావాలి ఫస్ట్ పీల్చుకోవడానికి. కాబట్టి గాలి దాని అంతటా అది లోపలికి వెళ్ళిపోయి బయటకు వస్తుంది చూడండి. అంటే సృష్టి ధర్మాన్ని చెబుతున్నా మీకు. అత్యవసరమైనటువంటి గాలి, మనకి ప్రప్రథమైనటువంటి గాలి ఏది ఉందో, ఒకవేళ మనిషి తన ప్రమేయంతో పీల్చుకోలేడేమో, మర్చిపోతాడేమో, పొరపాటు పడతాడేమో, కన్ఫ్యూజ్ అవుతాడేమో, మర్చిపోయి పీల్చుకోకపోతే చచ్చిపోతాడు కదా అని దానంతటా అది పీల్చుకొని వదిలేలా సృష్టి ఏర్పాటు చేసింది. ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా గాలి దొరికేలా చేసింది. మళ్ళీ చూడండి, గాలి కొన్ని ప్రదేశాల్లో దొరికి కొన్ని ప్రదేశాల్లో దొరకకపోతే ఏదో డబ్బు ధన సంపాదనలాగా వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేస్తే డబ్బులు వచ్చినట్టుగా నువ్వు ఏదో ఒకటి చేస్తేనే గాలి వచ్చేలా ఉంటే ఎప్పుడూ చచ్చిపోయేవాళ్ళం. మనం తలుపులన్నీ బిగించుకొని ఇంట్లో గాఢ నిద్రపోతున్నా కూడా గాలి మనలోకి లోపలికి ముక్కులో నుంచి చక్కగా లంగ్స్లోకి వెళ్ళి శరీరం అంతా వ్యాపించి శరీరంలో ఉన్న పనికిరాని వ్యర్థ పదార్థాలన్నింటినీ తీసుకొని బయటకు వచ్చేస్తుంటుంది. మెలకువలో పోని మనం ప్రయత్నిస్తున్నాం అనుకోవచ్చు, నిద్రలో ఎవరు ప్రయత్నిస్తున్నారు? అంటే సృష్టిలో ఉన్న ధర్మాన్ని చెబుతున్నాం. ముందు ధర్మం అసలు సృష్టిలో ఉంది. ఇప్పుడు మనం సృష్టిలో కలిసిపోయే ఉన్నాం. మనం గాలి వెళ్ళి వస్తూ ఉంది, గాలి ఎలా వస్తూ ఉంది. గాలి ఎక్కడన్నా మనలోకి వెళ్ళి రాకుండా ఆగింది వేరుగా ఉందనుకోండి, మనం చనిపోతాం. అంటే ఏంటి? మనం నిత్యం గాలిలో కలిసే ఉన్నాం. అలాగే నిత్యం సూర్యరశ్మితో కలిసే ఉన్నాం. సూర్యరశ్మి లేకపోతే మనం బతకడం కుదరదు, ఈ ఉష్ణోగ్రత ఉండాలి. అలానే ఈ ఉష్ణోగ్రత అధికమైపోతే మాడి మెసేజ్ చచ్చిపోతాం. అందుకని మళ్ళీ రాత్రి ఏర్పాటు, భూమి గుండ్రంగా తిరుగుతుంది, ధర్మంగా తిరుగుతుంది. అది ఎందుకని? పగలు రాత్రి కరెక్ట్గా వస్తే తప్ప ఆ ఉష్ణోగ్రత చల్లారుతుంది. ఎందుకంటే మళ్ళీ సూర్యుడు ఉండకూడదు, కంటిన్యూ 24 అవర్స్ ఉంటే ఉష్ణోగ్రత ఎక్కువైపోద్ది, మానవులు భరించలేరు. అందుకని 12 గంటలు దాన్ని ఉష్ణోగ్రత లేకుండా పాత ఉష్ణోగ్రతని సమపరుస్తుంది, చల్లబరుస్తుంది. మళ్ళీ చల్లబరిచి మళ్ళీ పూర్తిగా చల్లబడిపోతే మనుషులు బతకలేరు, చచ్చిపోతారు. అందుకని మళ్ళీ సూర్యుడు వచ్చి వెచ్చబరుస్తాడు. ఇది ధర్మచక్రం, ధర్మంగానే సాగుతుంది అలా. ఆ ధర్మచక్రమే ఒక రోజు పగలు రాత్రి.
ధర్మము సృష్టిలో ఉంది, ముందు అది గ్రహించండి. అలా గాలి పీల్చుకుంటున్నాం, అలా సూర్యుడితో బతుకుతున్నాం, అలా నీరు దాహం తీర్చుకోకపోతే చచ్చిపోతాం. నీరు మనం తినడానికి అవసరమైన ఆహార పదార్థాలు మనకంటే ముందే సృష్టిలో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అవే పంచభూతాల రూపంలో చెబుతున్నాం అంతే. అంటే ఏంటి, అసలు మానవుడు అనే ఒక జీవి భూమి మీద ఉండాలి అంటే ఆ జీవి ఉండటానికి అవసరమైన వాతావరణము, వనరులు, వసతులు ముందు భూమి మీద తయారు చేసి వాటిని ఉంచి అప్పుడు మానవుడిని అక్కడ పెట్టడం జరిగింది. పెట్టి నువ్వు జస్ట్ ప్రయత్నించుకోమని చెప్పారు అంతే. ఊరికి ప్రయత్నించి నీకు అవసరమైనవి తెచ్చుకొని తిని బతుకు అని చెప్పింది. సృష్టికి మొత్తం అక్కడే సమకూర్చింది. అంటే సృష్టి ముందు తన ధర్మాన్ని దాన్ని పాటించింది. ధర్మం ఎక్కడుంది? సృష్టిలో ఉంది. సృష్టి ధర్మంగా ఉంటుంది. ధర్మం నువ్వు చేయటం గొప్ప కాదు, అసలు సృష్టి ధర్మంగా ఉందని చెప్పారు. నువ్వు సృష్టిలో కలిసిపోయి ప్రకృతిలో కలిసిపోయి ఉన్న ఒక జీవివి, విడిగా భావించుకుంటున్నావు. గాలితో ఎక్కడ విడిపోయినా మరణం అవుతుంది. గాలితో నిరంతరం కలిసి ఉండటం, సూర్యరశ్మితో నిరంతరం కలిసి ఉండటం, నీటితో నిరంతరం కలిసి ఉండటం, భూమితో నిరంతరం కలిసి ఉండటం, ఆకాశంతో నిరంతరం కలిసి ఉండటం, ఇలా పంచభూతముల నిరంతరం వాటితో కలిసి ఉండటం చేత, ఆహార పదార్థాలతో నిరంతరం కలిసి ఉండటం, మనకు కావలసిన అన్ని వస్తువులు విషయాలతో నిరంతరం వాటిని పెట్టుకొని మనం ఉండటం చేత మాత్రమే ఇక్కడ బతుకుతున్నాం. అప్పుడు మనం ఎలా ఉన్నామంటే ఒక చెట్టుకు ఉన్న కొమ్మ వలె, కొమ్మకున్న ఆకు వలె, ఆ కొమ్మకున్న పువ్వు వలె, ఆ కొమ్మకున్న కాయ వలె మనం ఒక చెట్టులో కలిసే ఉన్నాం. ఏంటా చెట్టు? ప్రకృతి అనే చెట్టు, విశ్వం అనే చెట్టు. విడిగా ఉన్నామని మనం భావించుకుంటున్నాం. వేరు భావనలో ఉంది, దేహ భావన అలా కనిపిస్తుంది మనకంతే. జ్ఞానంతో పరిశీలిస్తే మొత్తం కలిసే ఉన్నాం. ఎక్కడ ఎవరికి ఏ మోసము జరగలేదు. మనం మామూలుగా మనుషులు మనం పెట్టుకున్నాం. నలుపు, ఎరుపు, తెలుపు, పొట్టి, పొడుగు ఇవి చూసి వీళ్ళు అందంగా ఉన్నారు, వీళ్ళు అందంగా లేరని మనమే ఊరికినే తయారు చేసుకున్నాం. అవన్నీ పనికిరా అని చెత్త అంతా తయారు చేసుకున్నాం. సృష్టిపరంగా నువ్వు అందంగా ఉన్నావన్నా, నువ్వు అందంగా లేవన్నా వాళ్ళ శరీర పనితీరంతా ఒకటే. నువ్వు అందంగా ఉన్నావన్నా, నువ్వు అందంగా లేవన్నా ఎవరికి తగ్గోళ్ళు వాళ్ళకి దొరుకుతారు, వాళ్ళని ప్రేమిస్తారు, వాళ్ళతో గడుపుతారు, వాళ్ళు కుటుంబాలు ఏర్పరచుకుంటారు, పిల్లల్ని కంటారు, చక్కగా సుఖపడతారు. ఏముంది ఇందులో? నువ్వు నేను అంటే అయ్యిందా, చచ్చిందా? ఎవరి స్థాయిలో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మరి ఎందుకండి ఈ అసమానతలు, ఈ నలుపులు, తెలుపులు, పొట్టులు, పొడుగులు, ఇటువంటి అసమానతలు ఎందుకు అనేది కూడా మీకు అనిపించవచ్చు. అది అసమానత కాదు, సృష్టి నడకకి అవసరమైన ఆధారత. మొత్తం మగవాళ్ళందరూ ఒకలానే, మొత్తం స్త్రీలందరూ ఒకలానే, వీళ్ళకి పుట్టే పిల్లలందరూ ఒకలాగానే ఉంటే అసలు ఎవరితో ఉండాలి, ఎవరి తాలూకా ఎలా తెలుస్తుంది? సృష్టికి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? మనమే ఇంత బుర్రతో ఇంత ఏంటి ఒక ధూళికనమైన మనమే మన బుర్రతో ఇంత తెలివిగా ఆలోచిస్తుంటే మొత్తం సృష్టికి కారణమై అసలు మానవ శరీరాన్ని నిర్మించి, వృక్ష శరీరాలని నిర్మించి, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, జంతువులు, 84 లక్షల జీవరాశుల శరీరాలని డిజైన్ చేసి వాటికి పుట్టుక నుంచి మరణం వరకు ఒక పద్ధతి, విధానం క్రియేట్ చేసి వాటికి అవసరమైన అన్నింటినీ సృష్టిలో సమకూర్చినటువంటి సృష్టి శక్తికి, విశ్వశక్తికి ఎంత ప్రజ్ఞ ఉంటుంది, ఎంత జ్ఞానం ఉంటుంది? దాని ముందు అసలు మనం ఎంత? దానిలో ఒక నలకంతా దానిలోనే కలిసి ఉన్నాం. ఒక చిన్న అణువు అంతా, ఇసుక రేణువు అంతా అంతే. అసలు ఇసుక రేణువు కూడా కాదు. ఇసుక రేణువులో విశ్వంతో పోల్చుకుంటే ఇసుక రేణువులో కోటో భాగం అంతా కూడా ఉండం మనం. అందుకని అర్థం చేసుకోండి చక్కగా. ఈ ఏర్పాట్లన్నీ కూడా, ఈ విభిన్నతలన్నీ కూడా తక్కువలు ఎక్కువలు కాదు, సృష్టికి నడకకి ఆధారములైనవి. మనుషులు ఆనందంగా బ్రతకడానికి, హాయిగా బ్రతకడానికి చేయబడిన ఏర్పాటు మళ్ళీ ధర్మం. అదే ధర్మం, సృష్టి ధర్మం. ఎవరు భార్య ఎవరో, ఎవరు భర్త ఎవరో, ఎవరు పిల్లలు ఎవరో తెలియాలి అంటే మొత్తం విభిన్నంగా ఉండాలి, అన్నీ విభిన్నంగా ఉండాలి. అలాగే మొత్తం మీరు ఇక్కడ వ్యవహారం ఏది నడవాలని అన్నీ విభిన్నంగా ఉండాలి. ఇప్పుడు మనం జంతువులను పెంచుకుంటున్నాం, ఆవులు పెంచుకుంటున్నాం, గేదెలను పెంచుకుంటున్నాం, మేకలను పెంచుకుంటున్నాం, కుక్కలను పెంచుకుంటున్నాం అనుకోండి ఊరికినే. అవన్నీ కూడా విభిన్నంగా ఉండాలి, రూపురేఖలు వేరువేరుగా ఉండాలి, నాదేదో మీదేదో తెలియాలి, లేకపోతే సృష్టి నడకెళ్ళ సాగుద్ది. అందుకని విభిన్నత సృష్టి ధర్మము. లేకపోతే సృష్టి నడవదు. ఎవరు భార్య ఎవరో తెలియదు, ఎవరు భర్త ఎవరో తెలియదు, ఎవరు పిల్లలు ఎవరో తెలియదు, సృష్టి ఎలా నడుస్తుంది అసలు? దాన్ని అర్థం చేసుకో. అంతే తప్ప అందచందాలు ఎక్కువలు తక్కువలు పెట్టుకుంటే అది మన కర్మ అంతే. ఏం లేదు, అది మన కర్మ అంతే. అంటే దుఃఖపడటానికి మనిషి అర్థం చేసుకోవాల్సింది పోయి అజ్ఞానాన్ని పెంచుకుంటాడు, వ్యర్థమైనవి ఆలోచించి పొరపాటు చేసుకుంటాడు.
వాళ్ళు అందంగా ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి అధికారాలు ఉన్నాయి, వాళ్ళకి హోదాలు ఉన్నాయి. ఇప్పుడు నిజమే మీరు చెప్పేది కూడా కరెక్టే. ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు, జిల్లా మొత్తం మీద ఆయనకే అధికారం ఉంది. ఇలా చిటికేస్తే ఆయనకి ఏ పని అయినా జరిగిపోద్ది. నిజమే, అందులో డౌట్ లేదు. మనం సామాన్యమైన ఒక సామాన్య రైతు, ఊరికి ఏదో చిన్న కూలీ పని చేసుకునే వ్యక్తి, పాపం ఏమీ జరగదు, అతనికి ఏమీ జరగదు. ఏం జరగదు? ఆయన కూలి పని చేసుకుని ఆయన బతుకుతాడు. ఏం జరగాలి ఆయనకి? ఏం జరగాలి ఆయనకి? ఆలోచించుకోండి. అనారోగ్యం వస్తే చక్కగా ఉచిత గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నాయి. అసలు ఆయనకి అనారోగ్యమే రాదు, ఎందుకంటే ఆయన చక్కగా కష్టపడుతూ ఉంటాడు. పొద్దున్న లేచిన కానీ ఎండలో ఉంటాడు, సూర్యరశ్మి తగులుతూ ఉంటుంది, పని చేస్తుంటాడు. బ్రహ్మాండం అంటే పని చేస్తుంటే ఆక్సిజన్ ఎక్కువ పీల్చుకి ఎక్కువ వదులుతూ ఉంటాడు. విడిగా కూర్చొని యోగా చేయక్కర్లేదు, ప్రాణాయామాలు చేయక్కర్లేదు, ఎందుకంటే ఎక్కువ పీల్చి ఎక్కువ వదులుతూ ఉంటాడు ఆ పనుల్లో. ఎప్పుడు మట్టితో కలిసి ఉంటాడు, నీళ్లతో కలిసి ఉంటాడు. రోగనిరోధక శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది, శరీరం మొత్తం బలపడిపోయి ఉంటుంది. నేను ఇప్పుడు కూడా చూస్తుంటాను, 70-80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కూలీల కింద పనులకు వెళ్తూ ఉంటారు, వస్తుంటారు, పనులు చేసి వెళ్తుంటారు. అసలు వీళ్ళు ఎలా పని చేస్తున్నారు అనుకుంటాం. అలా నేను కలెక్టర్ గారిని తక్కువ చేయట్లా. మనం కారులో తిరుగుతాం, బ్రహ్మాండంగా ఉంటాం, ఓకే బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక గమ్మత్తు ఉంది. సాయంత్రానికి ఇంటికి వచ్చి కూలి ఆయన చక్కగా తన భార్య పిల్లలతో కౌరులు చెప్పి చీకు చిద్ద లేకుండా పడుకుంటాడు. అయిపోయింది, ఈయన కర్తవ్యం అయిపోయింది. కానీ కలెక్టర్ గారికి అదేం లేదు. జిల్లా మొత్తంలో ఎక్కడ ఏ తేడా జరిగినా ఈయన 24 గంటలు అటెండ్ అవ్వాలి, దాన్ని చూస్తూ ఉండాలి, దాన్ని గమనిస్తూ ఉండాలి. ఆయన మీద అనేక బాధ్యతలు ఉన్నాయి. ఆయన మొత్తం జిల్లాని మోస్తూ ఉండాలి. ఈయన కూలి ఆయన తన కుటుంబాన్ని మోస్తున్నాడు. ఎవరు ఆలోచించుండే. హోదాగా, అధికారంగా, పదవిగా అది గొప్పగా కనపడుతుంది. కారుల్లో తిరగటం, అందరూ దండాలు పెట్టడం, ఆయనకి అన్నీ సమకూరిపోయినట్టు ఉండటం, ఏసీల్లో ఉన్నట్టు ఉండటం, పెద్ద పెద్దోళ్ళందరూ ఆయన ముందు చేతులు కట్టుకుని నిలబెట్టడం, ఇదంతా బాగున్నట్టు కనపడుతుంది. కానీ మనం ఒక కూలీగా పనిచేసి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కానీ, లేదా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడు కానీ చిన్న పని చేసుకొని తన కుటుంబం వరకు చూసుకొని హాయిగా ఇంటికాడ ఉంటాడు. అంటే ఒక నలుగురు బాధ్యత అంతే. కానీ ఇప్పుడు కలెక్టర్గా ఉద్యోగం తీసుకున్నాక జిల్లా మొత్తం బాధ్యత అందయింది. ఇప్పుడు అంత శ్రమ ఉండదా తలకి, అంత కష్టం ఉండదా మనసుకి? అన్నీ ఉంటాయి. కాదు నేను ఇంకా అయిపోతాను, నేను సీఎం అయిపోతాను, నేను పిఎం అయిపోతానంటే అంత కష్టం ఉంటుంది. ఎందుకు ఉండదు? వాళ్ళు ఎదుగుతున్న కొద్దికి ప్రాణభయం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక సామాన్యుడికి ఊరికినే పని చేసుకొస్తాడు, ఒక మధ్యతరగతి వ్యక్తి, ఒక చిన్న ఉద్యోగి వస్తాడు, ఏదో చూసుకుంటాడు, వెళ్తాడు, పడుకుంటాడు, హాయిగా తన పనులు చేసుకొని. వాళ్ళకి హాని చేసేవాళ్ళు కూడా ఉండరు. పదవులు పెరిగిపోయి, హోదాలు పెరిగిపోయి, డబ్బు పెరిగిపోయి, కీర్తి ప్రతిష్టలు పెరిగిపోతే శత్రుత్వాలు కూడా పెరిగిపోతాయి. మీరు చూడండి అందరికీ ఎంత కాపలాలు ఉంటాయో. సీఎంఎల్కి, పిఎంఎల్కి, మినిస్టర్లకి, కలెక్టర్లకి ఎంత కాపలాల మధ్య తిరుగుతూ ఉంటారంటే ఏంటి? కాపలా ఉందంటేనే లోపల భయం ఉందని అర్థం. కాపలా ఉందంటేనే వాళ్ళకి ప్రమాదం ఉందని కాపలా పెట్టారని అర్థం. కాపలా ఉందని, ప్రమాదం ఉందని అయినా వాళ్ళు తిరుగుతున్నారంటే అంతర్గత భయము, భద్రత ఎంత ఉంటాయి చూడండి ఒకసారి. అసలు మానసిక శాంతి ఉంటుందా? ఒక సామాన్యుడిగా దిగులు ఉందా? హాయిగా ఇంటి బయట నొలక మంచం వేసి పడుకుంటాడు. ఫ్యాన్ కూడా అక్కర్లో, దోమలు ఎగురుతూనే ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి, కొడతానే ఉంటాయి. ఎప్పుడు నిద్రపోయాడో కూడా తెలియదు, నిద్రపోతాడు చక్కగా. సుఖాన్ని బేరీజు వేసుకోవటంలో అంచనా వేసుకోలేకపోతున్నారు మనుషులు, అంతే. సృష్టి అసలు ఎప్పుడు ఎవరిని మోసం చేయదు. ఎవరి స్థాయిలో వాళ్ళకి ఉన్నాయి. ధర్మము అది, సృష్టి ధర్మం అది. అందరికీ సమతూకమే సుఖం. భావనలో మనం కాదనుకుంటున్నాం, అది మన తప్పు, అజ్ఞానం. అదే అజ్ఞానం. సృష్టిపరంగా సృష్టి ధర్మంగానే ఉంది. ఈ వ్యత్యాసాలన్నీ ఏంటి? మళ్ళీ ఎక్కువ తక్కువలు, అధికారాలు లేకపోవటాలు అంటే నడక సాగొద్దు. సృష్టి నడక సాగొద్దు. సృష్టి నడక సాగటం కోసం విభిన్నత పెట్టింది. ఒక దేశం నడవాలంటే ఆ దేశాన్ని పరిపాలించి ఏదో చెప్పేవాడు ఒకడు కావాలి, వినేవాడు ఒకడు కావాలి, చేసేవాడు ఒకడు కావాలి. అలా పదవులు, హోదాలు మనమే సృష్టించుకున్నాం. అది మానవ సృష్టి. అది కూడా అవసరమే మరి. లేకపోతే దేశం ఎలా నడుస్తుంది? రాష్ట్రం ఎలా నడుస్తుంది? జిల్లా ఎలా నడుస్తుంది? గ్రామం ఎలా నడుస్తుంది? మన బతుకు మన ఇంటి దాకా రోడ్డు ఎలా వస్తుంది? లైట్ ఎలా వస్తుంది? మన ఇంట్లోకి నీళ్ళు ఎలా వస్తాయి? వీళ్ళంతా నిర్వహణ అధికారులు. ఎందుకు కలెక్టర్ గారు గొప్ప ఆయన అనుకుంటున్నాం, కానే కాదు. కలెక్టర్ గారు ఆ జిల్లా మొత్తానికి సేవ చేయడానికి వినియోగించబడ్డ అధికారి. ఎవరు ఇప్పుడు ఆయన మనకు సేవ చేయడానికి ఉన్నాడు? ఎవరు గొప్ప? నేను ఆయన తక్కువ చేయట్లా, కరెక్ట్గా ఆలోచించండి అంటున్నా. నీది ఒక్క కుటుంబమే బాధ్యత, ఆయన జిల్లాలో ఉన్న కుటుంబాలన్నీ ఆయన బాధ్యత. ఇప్పుడు అందరికీ సేవ చేయాలి, అదే ఆయన ఉద్యోగం.
దానికి తగ్గ భారం, దానికి తగ్గ శ్రమ, దానికి తగ్గ మానసిక వేదన, దానికి తగ్గ శారీరక వేదన, తన పయ్యోళ్లతో తనకు వచ్చే ఇబ్బందులు, తన చుట్టూ ఉన్నోళ్ళతో తనకు వచ్చే ఇబ్బందులు, బోల్డ్ బాధలు ఉంటాయి వాళ్ళకి. అది సామాన్యుడు ఊహించలేడు, ఊహించడు. అందుకని సృష్టి తన ధర్మాన్ని అన్నీ కరెక్ట్గానే పాటిస్తుంది, జరుగుతున్నాయన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, జరిగే విధానం కూడా కరెక్ట్గానే ఉంది. విభిన్నత సృష్టి యొక్క ధర్మము, సృష్టి నడకకి ఆధారంగా. వైరుధ్యము విభిన్నత ఉండాల్సిందే సృష్టి నడవాలంటే, లేకపోతే నడవదు. మళ్ళీ అసమానతలు ఏంటండి అంటారు. అసమానతలు కూడా సృష్టిలో ధర్మమే. ఎందుకని ఒక రోడ్లు ఓడిచాయన, ఒక మురుగుంట తీసాయన లేరనుకోండి, అందరూ జిల్లా కలెక్టర్లు, మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, పెద్ద పెద్ద అఫీషియల్సే ఉన్నారనుకోండి, రోడ్లు ఊడ్చాయన లేడు, మురుగు కాలువలు తీసాయన లేడు అనుకోండి, అనుకుందాం ఊరికినే. మురుగు కాలువలు తీసాయన, రోడ్లు ఊడ్చాయన లేకపోతే అసలు ఈ మిగిలినటువంటి జనం అంతా అసలు ఎలా బతుకుతారు? ఎప్పటికప్పుడు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఆ రోడ్లను క్లీన్ చేసేసి, ఆ చెత్తను తీసేసి, మురుగులు క్లీన్ చేసేసి, అందులో పుట్టేటువంటి జీవరాశులన్నింటినీ బ్లీచింగ్లు చల్లి, రకరకాలైనటువంటి పౌడర్లు చల్లి, అనేక ఔషధాలు చల్లి ఆ క్రిములను చంపేసి మానవులు బతకడానికి అనువుగా రోజు పనిచేస్తుంది మున్సిపాలిటీ డిపార్ట్మెంట్. గ్రామాల నుంచి మొత్తం చెత్త కలెక్ట్ చేసుకెళ్ళే ట్రాక్టర్లు వస్తాయి, తిరుగుతూ ఉంటారు మనుషులు, హైయెస్ట్ వరకు పనిచేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు లేకపోతే అసలు మిగిలిన వాళ్ళు బతకగలరా చెప్పండి? డ్రైనేజీలు క్లీన్ చేసేవాళ్ళు, చెత్త క్లీన్ చేసేవాళ్ళు లేకపోతే ప్రపంచంలో మానవులు బతకడానికి కుదురుతుందా? మానవ జాతి మొత్తం ఒక 200-300 సంవత్సరాల్లో అంతరించిపోద్ది. ఎందుకో తెలుసా? రోగాలు, జబ్బులు, రకరకాల విచిత్రమైనవి వచ్చేస్తాయి వీటిల్లోంచి. ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేయబడి వాటిలో పుడుతున్న సూక్ష్మ క్రిములు ఎప్పటికప్పుడు చంపబడి మానవ జాతి రక్షింపబడుతుంది. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ లేకపోతే మానవ జాతి అంతరించిపోద్ది, అంతే సింపుల్. మానవ జాతి మొత్తం మున్సిపాలిటీ డిపార్ట్మెంట్కి రుణపడి ఉంటుంది. అది కూడా ప్రత్యేకంగా మురుగు కాలువలు ఊడ్చేవాళ్ళు, రోడ్లు ఊడ్చేవాళ్ళు, ఆ చెత్తనెత్తేవాళ్ళు, ఆ చెత్తా చెదారంలో పడి వాటిల్లోకి డొల్లేసి అవన్నీ ఎత్తుకెళ్ళేవాళ్ళు. వాళ్ళని తక్కువ చూపు చూడటం అనేది మన జ్ఞానం తప్ప అసలు మనం బతికిస్తుంది వాళ్ళు. అంతే సింపుల్. అది జ్ఞానం ఉన్నవాడికి విషయం తెలుస్తుంది, విలువ తెలుస్తుంది. సృష్టి ఎక్కడ అధర్మం చేయాల. అందుకని వ్యత్యాసాలు ఎందుకు అంటే అసలు మానవ జాతి బతకాలంటే వ్యత్యాసాలు ఉండాలి, ఈ అసమానతలు ఉండాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి. ఇది తక్కువ పని, అది ఎక్కువ పని కాదు. అసలు సరైన జ్ఞానం తెలిసిన వాడికి ఎక్కువ పని ఏంటో తెలుసా? రోడ్లు ఊడ్చేది, మురుగు కాలువలు ఎత్తేది ఎక్కువ పని, గొప్ప పని. ఎందుకని అంటే అది తీకిపోతే మానవ జాతి నశించిపోద్ది. మిగిలిన పనులు చేయకపోతే కొన్ని రోజులు ప్రపంచానికి వచ్చిన నష్టమేం లేదు. మీరు ఒక 6 నెలలు రోడ్లు ఓడవకుండా, అసలు 6 నెలలు అక్కర్లే, నెల రోజులు చాలు, రోడ్లు ఓడవకుండా, చెత్త తీయకుండా మొత్తం మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ని ఆపేసేయండి ఒక నెల రోజులు. ఎన్ని రకాల వ్యాధులు వస్తాయి చూడండి మానవులకి. అందుకని అసమానతలు కావేవి అర్థం చేసుకోండి. ఎవరి పనులు చేసుకెళ్ళటం, ఎక్కడ ఎవరు ఉన్నామో, ఇదంతా సృష్టిలో ఒక భాగం. సృష్టి అనేటువంటి విశ్వం అనేటువంటి పెద్ద యంత్రాంగం నడవటానికి అది దాని ప్రకారం వెళ్తుంది. అందులో మనం ఆలతలతో పోల్చుకోకర్లేదు. ధర్మము అంటే ఏంటంటే సృష్టి మొత్తం ధర్మంగా నడుస్తుంది కాబట్టి నువ్వు ధర్మంగా ఏ ప్రదేశంలో సృష్టి నిన్ను ఉంచిందో అక్కడ నీ ధర్మాలు చేయటమే. నేను రోడ్లు ఊడ్చేవాడిని అయితే నా పని, నా ధర్మం అది, అక్కడ ఉన్నా నేను మురుగు కాలువలు క్లీన్ చేసే చోటు ఉంటే అది నా ధర్మం, అక్కడ ఉన్నా నేను. అందరూ అవసరం ఇక్కడ. అసలు అందరికంటే ఇళ్ళే ఎక్కువ అవసరం అని చెబుతున్నా. మీరు ఆలోచించుకు చూడండి, ఇది ధర్మాలు అంటే. అందుకని ఏం చెప్పారు? సృష్టి ధర్మంగా నడుస్తుంది, మొత్తం సృష్టి ధర్మంగా నడుస్తుంది. సృష్టిలో తాను ఎన్నింటిని సృష్టించిందో అన్నింటికీ అన్నీ అందేలా ఏర్పాట్లు చేసింది, అన్నీ అలా మనుగడ సాగించుకునేలా పెట్టింది. మానవ జాతి ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది, వృక్ష జాతి ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది, జంతు జాతి ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు విశ్వంలో ఉన్నవన్నీ ఎప్పటికీ అలా కంటిన్యూ అవుతాయి. కాకపోతే తరాలు మారుతాయి, కొత్తవి వస్తాయి. ఇప్పుడు మన తరం వెళ్ళిపోద్ది, మన పిల్లలు వస్తారు, వాళ్ళ తరాలు వెళ్తే వాళ్ళ పిల్లలు వస్తారు, అలా తరాలు మారుతాయి. అన్నీ అంతే, సృష్టిలో ఉన్న అన్నీ అంతే. కానీ సృష్టి ఆగదు, సృష్టి ఎప్పటికీ ఆగదు. అలా నడిచే సృష్టిలో అసమానత, విభిన్నతలే సృష్టి ధర్మాన్ని కాపాడేవి. సృష్టి ధర్మాన్ని కాపాడుతాయి, నడకకు అనుకూలంగా ఉన్నాయి. అందుకని ఎవరు ఎక్కడుంటే ఆ పాత్రను సరిగ్గా నిర్వహించాలి, అంతే తప్ప ఇంకొకళ్ళను చూసి పోల్చుకొని వాళ్ళలా నేను ఉండలేకపోతున్నానని దుఃఖపడటమే అధర్మం. అసలు
నీ జ్ఞానం తెలియలేదు, అది అధర్మం అంటే. అందుకని ధర్మో రక్షతి రక్షిత. సృష్టి విశ్వము భగవత్ శక్తి, నువ్వు ఏదైనా దేవుడు అంటే దేవుడు అనుకో, దేవత అంటే దేవత అనుకో, సృష్టి శక్తి అనుకో, విశ్వశక్తి అనుకో, ఆత్మశక్తి అనుకో, ఏదైనా శక్తి అనుకో. ఆ దైవశక్తి అనుకుంటావా లేదా సృష్టి శక్తి అనుకుంటావా, నీ ఇష్టం. ఆ శక్తి నీకు ఏ పాత్ర ఇచ్చిందో, నువ్వు ఎక్కడున్నావో, నిన్ను ఎక్కడ పుట్టించిందో, ఎలా పుట్టించిందో, ఏ దేహం ఇచ్చిందో, అక్కడి నుంచి నీ పాత్ర నిర్వహించుకుంటూ వెళ్ళు. అది నీ పోర్షణం. ఇక్కడ నీ ఆట అంతే. నీ ధర్మం నువ్వు చేయటం అంటే అది. నేను ఇంకొకళ్ళ ఉండాలి, వాళ్ళ ధర్మం నేను చేస్తాను, నేను ఈ ధర్మం చేయలేను, వాళ్ళ ధర్మం బాగుందంటే నువ్వు ఆ ధర్మానికి వెళ్ళావన్నారు. అది విషయం. ఎందుకంటే సృష్టి నడకకి ఏమి అవసరం అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఒక కారు నడవాలంటే టైర్లు ఉండాలి. టైర్లు ఒకటి ఉంటే సరిపోద్దా? నట్లు బోల్టులు ఎన్ని ఉంటాయండి ఒక కారులో. ఓడదీసి పెడితే లక్షల భాగాలు వస్తాయి కిందకి, చిన్న చిన్నవి. మనకేం తెలుసు, డోర్ తీసుకొని హాయిగా కుషన్ సీట్లో కూర్చొని అలా వెళ్ళిపోతుంటాం. కానీ ఆ లోపల ఇంజిన్లో ఎన్ని ఉన్నాయి, అడుగులు ఎన్ని ఉన్నాయి, కారు అసలు ఏంటి, బయటకు పైకి ఊరిని పెయింటింగ్ వేసి ఉంది, అద్భుతమైన పెయింటింగ్, కుషన్లో కూర్చొని బ్రహ్మాండం కారు వెళ్ళిపోతుంది అనుకున్నాం. కొన్ని లక్షల పార్ట్లు కలిసి సమ్మేళనంతో వెళ్తుంది. అందులో ఏది చీపు? ఇప్పుడు టైర్లు రోడ్డు మీద తిరుగుతాయి, రోడ్డు మీద దుమ్ము ధూళి, రోడ్ల మీద ఉన్న పేడ, ఆ చెత్త అన్నింటినీ తొక్కుంటూ వెళ్తూ ఉంటాయి. అందుకని టైర్లు చీపా. ఆ టైర్లు లేకపోతే అసలు కారే వెళ్దుగా. కానీ మనకేమి ఇష్టం? లోపల కుషన్ సీట్లు ఇష్టం. కుషన్ సీట్లు హాయిగా ఉండాలంటే కింద టైర్లు మట్టి, మన్ను, దుమ్ము, ధూళ్ళు తిరుగుతూ ఉండాలి. అది దాని ధర్మం, టైర్ ధర్మం. అది టైర్ బాధపడకూడదు. టైర్ బాధపడతాం ఎందుకు? మొత్తం కారును మోసేంత శక్తి టైర్కి ఇవ్వబడింది. కుషన్ సీటుకి అంత శక్తి లేదు, దేనికి పనికిరాదు, అది తీసి బయట పారేయటమే. తర్వాత అక్కడ శక్తి ఉంది, టైర్కి శక్తి ఉంది, తిరిగే శక్తి ఉంది, వెళ్ళే శక్తి ఉంది, ఎండను తట్టుకునే శక్తి ఉంది, రోడ్డు మీద తిరుగుతూ దానికి రాయి రప్ప దుమ్ము ధూళి ఏం గుచ్చుకున్నా భరించే శక్తి ఉంది. లోపల ఉన్న కుషన్ సీట్కి ఏ శక్తి లేదు, నువ్వు కూర్చుంటావు అంతే. తర్వాత పనికిరాదు, అది బయట పారేయటమే దాన్ని తీసి. అలా దేని శక్తి దానికి ఉంది, దేని బలం దానికి ఉంది, దేని సౌఖ్యం దానికి ఉంది, దేని అమరికలో అది దాని పని చేయాలి. అలాగే మనుషులుగా మనం ధర్మము అంటే ఏంటంటే, ఎక్కడున్నామో అక్కడ. ధర్మం అంటే ఒకటి కుటుంబమే కాదు అసలు. నాకు ఇవ్వబడిన శరీరం సృష్టి చేత ఇవ్వబడింది, నాకు ఇవ్వబడిన మేధస్సు సృష్టి చేత ఇవ్వబడింది, నాకు ఇవ్వబడినటువంటి మానసిక బలం, శారీరక బలం, ఇవన్నీ నాకు ఇవ్వబడిన ఆర్థిక బలం, సామాజిక బలం, అంటే నా తల్లిదండ్రులు, నా కుటుంబం, ఇవన్నీ కూడా నాకు ఒక పాత్ర ఇవ్వబడింది. నన్ను ఒక చోట దింపింది సృష్టి. అక్కడి నుంచి నా నడక సాగించుకుంటూ వెళ్ళాలి. నేను దాన్ని అంగీకరించుకుంటూ చక్కగా యాక్సెప్ట్ చేసుకుంటూ, నాకు ఇవ్వబడిన తెలివి ప్రజ్ఞ ఏమున్నాయో, శారీరక మానసిక సామాజిక ఆర్థిక కుటుంబక బలాలు ఏమున్నాయో అన్నీ చూసుకుంటూ ఉపయోగించుకుంటూ, నొప్పించక తానవ్వక ఇతరులకు ఉపయోగపడేలా నన్ను నేను జీవింపజేసుకుంటూ, నాకు నేను ఉపయోగపడుతూ చక్కగా ఇతరులను ఉపయోగించుకుంటాను, ఇతరులకు ఉపయోగపడతాను. ఎందుకంటే ఇచ్చిపుచ్చుకోవటమే జీవితం. అలా ఎవరి ధర్మాలు వాళ్ళు నిర్వర్తించాలి. అందుకని సృష్టి ధర్మంలో ఉంది కనుక ఎవరైనా ధర్మం తప్పితే సృష్టి ధర్మచక్రం తప్పుద్ది. ఇక్కడ ప్రాబ్లం అది. ఇప్పుడు మొక్కలు పీల్చుకునే గాలి ఏంటి? మనం వదిలేది. ఇప్పుడు మనం ఏదన్నా భూమి మీద మా పొగలు ఈ సెగలు వేసి ఈ మండించి కార్బన్ డైఆక్సైడ్ చెత్త చెదారం తయారు చేసామనుకోండి, అవన్నీ మొక్కలు పీల్చేసుకుంటాయి. అందుకే అత్యధికమైన ఫ్యాక్టరీలు అవి నిర్మించబడిన చోట ఆ ఫ్యాక్టరీల వాళ్ళందరికీ కూడా మొక్కలు పెంచాలని, పార్కులు పెంచాలని ఇటువంటి రూల్స్ ఉంటాయి కొన్ని. ఎందుకంటే మీరు పొల్యూషన్ క్రియేట్ చేసి సృష్టిని పాడు చేస్తున్నారు. ఇప్పుడు మానవుడికి కలుషిత వాయువులు వెళ్ళిపోతే, అలానే ఫ్యాక్టరీలు లేకపోతే మనుషులు బతకడం కూడా కష్టం. మనుషుల కోసమే కదా ఫ్యాక్టరీలు పెట్టింది. కాబట్టి మీరు మొక్కలు పెంచండి, ఈ కాలుష్యాన్ని మొక్కలు పీల్చుకుంటాయి. ఎందుకంటే మొక్కలకి జీవనాధారం. మనిషికి ఏది కాలుష్యం అది మొక్కలకి జీవనాధారం, మొక్కలకి ఏది కాలుష్యం అది మనిషికి జీవనాధారం. సృష్టి చూడండి ఎంత ధర్మమైన ఏర్పాటు చేసిందో. మనకు పనికిరాంది దానికి పనికి వచ్చేలా, దానికి పనికిరాంది మనకు పనికి వచ్చేలా పెట్టింది. ఎందుకంటే అద్భుతం ఏముంటుంది, ఎందుకంటే మహిమ మాయ ఏముంటుంది? దాన్ని అర్థం చేసుకుంటే నువ్వు మహిమలు మాయలు వెనకాల పడవు అసలు. అది ధర్మము అంటే. కాబట్టి ఇక్కడ అందరూ మనం ఏం చేయాలి? మన ధర్మాలు మనం పాటించాలి, అన్ని విధాలుగాను పాటించాలి. ప్రపంచపరంగాను, ప్రకృతి పరంగాను, సమాజపరంగాను, మానవ పరంగాను, కుటుంబ పరంగాను, మన సొంత శరీర పరంగాను. అందుకు చెప్పారనమాట, అలా నువ్వు పాటిస్తే ధర్మచక్రం కరెక్ట్గా తిరుగుద్ది. మొత్తం సృష్టి ధర్మచక్రంలో తిరుగుతుంది. అదేగా భూమి తిరిగి పగలు రాత్రి వస్తుందని చెప్పాను. మొత్తం భూగోళమే కరెక్ట్గా తిరుగుతుంది. తిరగకపోతే ఏమవుద్ది? భూగోళం ఒక కాసేపు ఆగిపోయిందండి, 2 రోజులు తిరగలేదు ఊరిని అనుకోండి,
ఏమవుద్ది? మొత్తం సూర్యుడు ఉండిపోతాడు ఒక చోట, రాత్రి రాదు. పగల వేడినే భరించలేకపోతుంటే రాత్రి వేడి కూడా మళ్ళీ అంత వేడి కంటిన్యూ అయిపోతే భూగోళం అంతా మండిపోయి 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 కొన్ని రోజులకి ఉష్ణోగ్రత ఎక్కువైపోయి మానవుడికి చిత్ర విచిత్రమైన జబ్బులు వచ్చి చచ్చిపోతాడు. బతకడం కుదరదు, బ్యాలెన్సింగ్ తప్పిపోతుంది. లేదు, రాత్రి ఉండిపోయింది, సూర్యుడు రావట్లేదు, రాత్రే ఉండిపోయింది, అప్పుడు ఉష్ణోగ్రత లేక చచ్చిపోతాడు, చిత్ర విచిత్రమైన జబ్బులు వచ్చి. అందుకని భూమి తన పనిని తాను కరెక్ట్గా చేస్తుంది. అలా గ్రహాలు గోళాలు అన్నీ తిరుగుతున్నాయి, మిగిలిన నాటి గురించి మనకు తెలియదు. మామూలుగా ఈ విషయం చెబుతున్నా, ఆ తిరగటమే ధర్మము. సూర్యుడు తన పని దాన్ని కరెక్ట్గా చేస్తున్నాడు, అది ధర్మము. ప్రకృతి అంతా ధర్మంలో ఉంది, ధర్మంగా ఉంది కనుకనే సృష్టి అలా కంటిన్యూటీ అన్నింటినీ ఉపయోగించుకుంటూ మానవులు మిగిలిన జీవరాశులు బతుకుతున్నాయి ఇక్కడ. కానీ మానవుడు నాకు ప్రజ్ఞ ఉందని, నాకు తెలివి ఉందని, నేను చాలా ఆలోచించగలనని, వెర్రి వేషాలు బోల్డ్ వేయగలనని ధర్మం తప్పుకుంటా వెళ్తే ఏమైంది? సృష్టి చక్రాన్ని విభేదిస్తున్నాడు. అది జరిగింది, అంతకంటే ఏం లేదు. సృష్టిలో ధర్మచక్రం నడుస్తుంది. ఆ ధర్మచక్రాన్ని నువ్వు విభేదించి దానికి అధర్మంగా నువ్వు నడిచినప్పుడు నువ్వెంత ఆఫ్టర్ ఆల్ కదా, నువ్వు ఒక ధూళికణం. ఒక ధూళికణం మొత్తం సృష్టిలో ఉన్న ధర్మచక్రానికి అడ్డవేళ్ళగలదా? అందులో పడి నలిగి నశానం అయిపోద్ది అంతే. అదే కర్మ సిద్ధాంతం. నువ్వు చేసిన తప్పులు నీకే వస్తాయి. ఇప్పుడు ఆ ధర్మచక్రాన్ని సరిచేయడానికి సృష్టి చేసిన ఏర్పాటు ఏంటంటే, సృష్టి అనేది అనంత ధర్మచక్రం. అనంత ధర్మచక్రంలో నీ అధర్మం ఎంత? ధూళి ఎంత? దుమ్ము కణం అంతా. ఇప్పుడు ఆ ధూళిని చూడండి, రోజు ఇల్లు ఉడుచుకొని శుభ్రం చేసుకుంటాం. మనకైనా కార్లు బళ్ళు ఉంటే శుభ్రం చేసుకుంటాం. మనం రోజు మన శరీరాన్ని స్నానం చేసి శుభ్రం చేసుకుంటాం. మన పళ్ళు బ్రష్ చేసుకొని శుభ్రం చేసుకుంటాం. మలమూత్ర విసర్జనతో లోపల శుభ్రం చేసుకుంటాం. అలాగే అధర్మాన్ని శుభ్రం చేయటానికి ధర్మము శిక్షలను పెట్టింది. ఏంటి? ఎవరు ఎంత అధర్మాన్ని వర్తింపజేశారో దాన్ని సరిచేయాలంటే ఏం చేయాలి? దానివల్ల బ్యాలెన్స్ ఎంత తప్పిందంటే ఇంకొకళ్ళకి ఎంత నష్టం కలిగిందో. ఇప్పుడు ధర్మచక్రం దాని అంతటా అది పనిచేస్తుంది, అందరికీ అన్నీ సమకూరుతున్నాయి. కానీ ఎవరో అధర్మంతో తమ తెలివిని ఉపయోగించి, సృష్టించినటువంటి స్వేచ్ఛను ఉపయోగించి ఒక మనిషి ఇంకొక మనిషికి హాని చేయటమే అధర్మం అంటే. ఆ అధర్మం జరిగినప్పుడు ఎంత అధర్మం జరిగిందో అంటే ఎదుటి వ్యక్తి ఎంత నష్టపోయాడో అంత నష్టాన్ని తిరిగి మళ్ళీ ఈ అధర్మం చేసిన వ్యక్తికి ఆ సృష్టి ప్రసాదిస్తుంది. అది ఏ రూపంలో వస్తుందో నీకు తెలియదు, అంతే సింపుల్. నువ్వు చేసిన రూపంలో రాకపోవచ్చు. నువ్వు డబ్బు మోసం చేసావనుకో అలాగే రాకపోవచ్చు. చాలా సింపుల్. మీ అబ్బాయి దేనికి పనికి రాకుండా పోతాడు, మీ అమ్మాయి దేనికి పనికిరాంది అయిపోద్ది. ఎందుకని? ఆ డబ్బు నీ కుటుంబ సభ్యుల కోసమే పెడతావు. లేదా మీ ఆవిడ రోగగ్రస్తురాలు అయిపోద్ది, లేదా నీకే ఏదో హఠాత్తుగా రోగం వచ్చి మీద పడిపోద్ది. ఇప్పుడు నువ్వు ఎంత డబ్బు మోసం చేసావో దానికి 10 రెట్లు ఖర్చు పెడతావు. ఇక మోసం చేయడానికే వీలు లేనటువంటి అనారోగ్యవంతుని చేసేయచ్చు నిన్ను, నీ ఇంట్లో వాళ్ళని చేయొచ్చు. అంటే నువ్వు ఏ విధమైనటువంటి అధర్మ ప్రవర్తన చేస్తున్నావో తెలియదు, కానీ నీకు తెలుస్తుంది. దాన్ని బట్టి సృష్టి నీకు తిరిగి ఇచ్చేది ఉంటుంది. కర్మఫలం తప్పించుకోవడం కుదరదు. ఎందుకనంటే అనంత విశ్వ ధర్మచక్రం ముందు నీ అధర్మము ధూళికణమంత కూడా లేదు. నువ్వు ధర్మంలో ఉన్నావనుకో ఆ అనంత చక్రంలో కలిసి సాగిపోతున్నావు. నువ్వు ఇప్పుడు అనంత ధర్మచక్రంలో కలిసి వెళ్ళిపోతున్నావు. నువ్వు ఇప్పుడు ఒక నదిలో నీరు ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుందండి డౌన్కి, అందులో ఒక ఆకు పడింది. ఇప్పుడు అది ఎలా వెళ్ళిపోద్ది? నీరు ఎటు వెళ్తుందో అటు వెళ్ళిపోద్ది కొట్టుకుంటా. కాదు అని ఈ ఆకు నేను ఎదురు వెళ్ళాలనుకుందనుకో నీటి ప్రవాహానికి గెలగలుగుద్దా? అసలు మామూలుగా ఆలోచించండి, కుదురుతుందా? ఆకుకి దానివల్ల వద్దా? ఒక ఆకు నీటి ప్రవాహానికి ఎదురు వెళ్ళగలదా? ఆకలి వెళ్తుందండి, దానికి ప్రాణం ఎక్కడ చచ్చిందండి, ఆకు ఊరికనే నీటి ప్రవాహంతో కొట్టుకుపోద్ది అంతే అంటాం, అవునా? అలాగే ఇంత అనంత విశ్వంతో ఒకసారి నిన్ను పోల్చుకు చూడు, నువ్వు ఆకంతన్నా చేస్తావు. అసలు అనంత విశ్వప్రవాహం ధర్మచక్రం. నువ్వు అంత విశ్వాన్ని ఆలోచించగా నీ ఓటు పక్క మనిషిని ఒకరిని చూసి ఆడొక బుడంకాయ గాడిని నా అంతే ఉన్నాడు అనుకొని నేననే పరిమితిలో ఉండిపోయి నన్ను ఎవడేం చేస్తాడు, ఎవడు చూసాడని నువ్వు అనుకుంటున్నావు. కాదు, అనంత విశ్వచక్రం ఇది, శక్తి చక్రం, అనంత ఆత్మశక్తి చక్రం, ధర్మచక్రం సృష్టి. అది తిరుగుతానే ఉంది, ధర్మంగా పనిచేస్తానే ఉంది. మొత్తం భూగోళమే తిరిగిపోతుంది. భూగోళానికి సూర్యుడు కాంతిని ప్రసాదిస్తున్నాడు. మొత్తం విశ్వం అంతా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. ఇక్కడ ఆ ధర్మచక్రాన్ని ఎవరు ఆపలేరు, దాన్ని మార్చలేరు, ఆ ధర్మాన్ని పాడు చేయలేరు. అధర్మం చేసిన వాళ్ళు ఎంత అధర్మం చేశారో అంత శిక్షని వాళ్లే అనిపిస్తారు. అది ఇంకో రూపంలో తిరిగి వస్తుంది, ఏ రూపంలో వస్తుంది అనేది సృష్టించేది.
ఇచ్చినాక తెలుస్తుంది అంతే. అదేంటండి నేను డబ్బు మోసం చేశాను, సృష్టి నాకేదో ఇచ్చింది అన్నారు, ఏమి ఇచ్చింది? నాకేం ఇవ్వలేదు కదా సృష్టి. నా డబ్బు బాగానే ఉంది, డబ్బు నాకు బోల్డ్ ఉందని. మరి నీ కొడుకు పనికి రాకుండా పోయాడుగా, నీ కూతురు ఎవరితోనూ వెళ్ళిపోయిందిగా, పనికి రాకుండా పోయిందిగా, నీ కూతురుని అల్లుడు వదిలేసాడుగా, నీ కొడుకుని కోళ్ళు వదిలేసిందిగా, నీ కొడుకు కోళ్ళకి పనికిరాని కాళ్ళు చేతులు లేని అవయవాలు లేని పిల్లోడు పుట్టాడుగా, ఆయన పెంచుకోవడం చాలా బాధగా ఉందిగా. ఎన్ని రకాల చిత్ర విచిత్ర జబ్బులు ఉన్నాయి సార్ ఇక్కడ. నువ్వు ఆ డబ్బుని ఎవరికి వినియోగించావో, ఎవరి కోసం మోసం చేసావో, అది ఎవరు తిన్నారో వాళ్ళందరూ నానా హింసలకి గురవుతారు. వాళ్ళని చూసి నువ్వు ఏడుస్తూ ఉంటావు. అధర్మం సమతూకం అయిపోయిందంటే ధర్మచక్రం మార్చలేం, తిప్పలేం మనం. నీ అధర్మం సమతూకం అవుద్ది. ఇది గమనించిన మహాత్ములు చెప్పారు, నాయన అధర్మాలు చేయకండి. అందుకని ధర్మో రక్షతి, నువ్వు ధర్మాన్ని రక్షించు. రక్షించడం ఏంటి? ధర్మచక్రంలో కలిసి వెళ్ళిపో. నువ్వు కూడా నువ్వేదో పొడిసేసాను అనుకొని విడిగా ఆలోచించుకొని నేనేదో చేయగలను, బలం ఉంది, అధికారం ఉంది, హోదా ఉంది, పదవి ఉంది, సాగుతుందని అనుకోబాక. ధర్మచక్రంలో కలిసి వెళ్ళిపో. అప్పుడు నువ్వు ధర్మాన్ని, అంటే వెళుతున్న ధర్మాన్ని నువ్వు కూడా నడిపావు, రక్షించావు. దాన్ని సృష్టి ఎలా నడుపుతుందో దానికి అనుగుణంగా సాగిపోయావు. అలా ఎవరైతే ధర్మాన్ని ముందుకు నడుపుతూ సృష్టి చక్రంతో కలిసి సాగుతూ రక్షించారో వాళ్ళని ధర్మమే రక్షిస్తుంది. ఎందుకని ధర్మాన్ని అన్ని సమకూరుస్తుంది. గాలి సమకూర్చింది, ఎండ సమకూర్చింది, నీరు సమకూర్చింది, ఆహార పదార్థాలు సమకూర్చింది, శరీరంలో అన్ని అవయవాలు సమకూర్చింది, హాయిగా బతకమని చెప్పింది. వాటికి అవసరమైన అన్ని ప్రపంచంలో సమకూర్చింది. ప్రయత్నించుకో, తెచ్చుకో, బతికే అంది. అసలు ఈ లేకపోతే నువ్వు ఎంత ప్రయత్నించినా, ఎన్ని మోసాలు చేసినా, ఇక్కడ వస్తువులే లేకపోతే ఎలా అనిపిస్తావు నువ్వు? అసలు ఇంద్రియాల్లో ఆ సుఖాలు పెట్టి ఉండకపోతే సృష్టి నువ్వేమనిపిస్తావు? ఒక రాయి అనుభవించలేకపోతుంది కదా, రాయికి ఇంద్రియాలు లేవు కదా. అందుకని గమనించాలి. అందుకు చెప్పారు ధర్మో రక్షతి రక్షిత. ఆ సృష్టి చక్రానికి అనుగుణంగా సృష్టిలో నువ్వు కలిసి ఎప్పుడు సాగిపోతావో, సాగిపోవటం అంటే ఏంటి? ఎప్పుడు ధర్మంగా ఉండటమే. ధర్మం అంటే మీరు ఏం అక్కర్లా, మంచిగా ఉండటం అంతే. దానికి ఏం పెద్ద ఆలోచనలు చేయక్కర్లా, ధర్మ గ్రంథాలు చదవక్కర్లా ఇప్పుడు ఎలా ఉండాలని, మంచిగా ఉండటమే అంతే. అసలు మనం చెడ్డగా ఉన్నప్పుడల్లా నువ్వు తప్పు చేస్తున్నావు, చెడు చేస్తున్నావు అని నీలో నీకు చెప్పే ఏర్పాటు కూడా సృష్టి చేసింది బుద్ధి అని. మనం ఏ ఆలోచన మనలో పుట్టినా ఇది తప్పు, ఇది రైట్ అని లోపల బుద్ధి చెప్పుద్ది. బుద్ధిశక్తి మనకు చెప్తుంది. మన లోపలే చేసేసింది ఏర్పాటు సృష్టి. మళ్ళీ నాకెవరో ధర్మం చెప్పలేదనుకోండి నువ్వు అనుకోక్కర్లేదు, నీ లోపలదే నీకు చెప్పుద్ది. నీకు వచ్చిన ఆలోచన, నువ్వు చేస్తున్న పని, దాని ఫలితము తప్ప రైటా, అది తప్పు చేయకని చెప్పుద్ది, కాదని నువ్వు చేసుకెళ్తుంటావు. అందుకని ధర్మో రక్షతి రక్షిత. లేకపోతే ధర్మాన్ని నువ్వు రక్షించడం ఏంటి? ధర్మాన్ని ఎవడో రక్షించక్కర్లేదు. ధర్మం అనంతం, విశ్వం అంతా అది. దాన్ని నువ్వు రక్షించడం ఏంటి? కాదు. ఆ ధర్మచక్రంలో కలిసి సాగిపో నువ్వు కూడా. సృష్టి అంతా ధర్మంగా అన్నిటికీ సమకూరుస్తుంది. అలా నువ్వు కూడా అందులో సాగుతూ నీకు కావలసినవి పొందుతూ నీ చుట్టూ ఉన్న వాళ్ళకి సమకూరుస్తూ నువ్వు ఎంత పొందావో అంత ఇస్తూ అలా హాయిగా ధర్మచక్రంలో సాగిపో. కాదంటావా, పొరపాటు చేసావా, సమానమైనటువంటి ఫలితాలను నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అది ఎడుదిరిగేటి వస్తుందో తెలియదు, అంతే సింపుల్. అది అనుభవిస్తున్న వాడికి తెలుస్తుంది. నేను ఫలానా చేశాను, నాకు ఫలానా శిక్షలు వచ్చినాయి అని అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. మనకు తెలియదు అంతే, వాళ్ళకి తెలుస్తుంది. అనుభవించే వాళ్ళందరికీ నేనేం తప్పులు చేశాను, ఆ తప్పులకి నాకు ఫలితాలు తిరిగి ఎలా వచ్చినాయి అనేది తెలుస్తుంది. అందుకని ఇది మహాత్ములు గమనించి మొత్తం విశ్వాన్ని చూసి ప్రప్రథమంగా మనిషి కంటే నేను మనిషిని మానవ జీవితం గడుపుతున్న ప్రతి సామాన్యుడికి మొదటి మెట్టుగా చెప్పినటువంటి విషయం ధర్మో రక్షతి రక్షిత. మొట్టమొదటి వాక్యం, మొట్టమొదటి బోధ సృష్టి బోధ, అనంత విశ్వబోధ. అలా జీవించుకుంటూ వెళ్తూ ఇలా జీవించుకుంటూ వెళ్తూ ఇలా జీవించేస్తావుగా, ధర్మంలోనే ఉన్నావుగా. ఇప్పుడు మరి నువ్వు చచ్చిపోతావుగా, మనుషులందరూ చచ్చిపోతావు అనుకుంటారు, చావు భయం ఉంటుందిగా. అప్పుడు చెప్పింది అసలు చనిపోవడం అనేది లేదురా నాయన, ఈ సృష్టి అంతా నేనే తయారు చేసింది, ఈ సృష్టి మొత్తం నాదే, నేను అనంత ఆత్మశక్తిని. అనంత ఆత్మశక్తిగా విశ్వవ్యాపకంగా సర్వవ్యాపకంగా ఉన్న నేను ఏకశక్తిని. ఊరికినే సరదాగా విభిన్నత క్రియేట్ చేసే అంతే. అది కూడా నేను చేసిందే, నాలోనే. మొత్తం 99% సర్వవ్యాపక ఆకాశ శక్తిగా ఉన్న చూడండి. మీ చుట్టూ ఉన్న ఆకాశం, మీ చుట్టూ ఉన్న ఖాళీ అంతా నేనే శక్తిని. మీకు తెలియట్లే దేహభావంలో, అంతే. మీరు గుర్తించట్లేదు దాన్ని. అంటే గుర్తించకుండా
రూపధారణ కల్పింపజేశాను కాబట్టి మీరు గుర్తించలేకపోతున్నారు. మీకు శరీర భావన ఉంది కాబట్టి జ్ఞానంతో పట్టుకుంటే గుర్తించవచ్చు. మీకు ఆ జ్ఞానాన్ని కూడా పెట్టాను. ఆ జ్ఞానం అందించే ఏర్పాటు కూడా నేనే చేశాను. అందుకే మొదటి బోధ మీకు ఏం చేశాను? ధర్మో రక్షతి రక్షిత. ఇది సృష్టి చేసిన బోధ. ఇది ఎవరికి? విభిన్నతలో దేహభావంలో ఉన్న వాళ్ళకి. కానీ సత్యం ఏంటి? మీరు దేహభావంలో ఉండి మీరు దేహం అనుకుంటున్నారు తప్ప నిజంగా మీరు దేహాలు కాదు. మీకు నిజంగా మరణం లేదు. మీరు అనంత ఆత్మశక్తే. మీరు నేను ఒకటే. విభిన్నత ఊరిని క్రియేట్ చేసినట్టుగా అనిపిస్తుంది మీకు, అంతే. అక్కడ నాలోనే ఉన్నారు మీరు, నాతోనే ఉన్నారు మీరు, నాలోనే నా వల్లనే రూపం ధరించారు. ఆ రూపం కోల్పోయి నాలోనే కలిసిపోతారు. మీరు నేను వేరు కాదు. మీరు అలా మీకు తెలియాలంటే ఒకసారి చూసుకోండి. మొత్తం అన్నీ సర్వవ్యాపక ఆకాశంలోనే ఉన్నాయి. మీరు ఆకాశంలో ఉన్నారు, నేను ఆకాశంలో ఉన్నా. మన మొత్తం ఆకాశమే నేను. నాలోనే మీరున్నారు, మీలోనే నేనున్నా. అసలు మనందరం జీవిస్తున్నటువంటి భూమి అనే గ్రహమే ఆకాశంలో తిరుగుతుంది. ఇలాంటి గ్రహాలు గోళాలు అన్నీ ఆకాశంలో ఉన్నాయి. అంటే మొత్తం అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆకాశంలో ఉన్నాయి. ఆకాశం అనేటువంటి సర్వవ్యాపక ఆత్మశక్తిలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. కాకపోతే అది ఖాళీ అని మనం అనుకుంటున్నాం. అది శక్తి అని మనకు తెలియదు. అది శక్తి అని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఆత్మజ్ఞానాన్ని అందించే ప్రయత్నం మళ్ళీ సృష్టి చేసింది. ఇప్పుడు ధర్మాలన్నీ పాటించుకుంటూ వెళ్ళాలి. ఏంటి ఆ ధర్మాలు? మనిషిగా శరీరపరంగా నేను శరీరాన్ని అన్నప్పుడు సృష్టి ధర్మాలన్నీ పాటించాల్సిందే. నువ్వు పాటిస్తూ శరీరానికి సంబంధించినటువంటి నేను మనిషిని అన్న భావనలో అవన్నీ పాటిస్తూ ఆఖరిది మళ్ళీ నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉంది. ఇది మొదటిదే. ఇలా పాటిస్తూ జీవిస్తూ నువ్వు తెలుసుకోవాల్సింది ఉంది. ఏంటి? నేను అసలు ఈ శరీరమే కాదు, నేను అనంత ఆత్మశక్తిని అన్నప్పుడు నీకు అసలు ధర్మాలే లేవు. ఇప్పుడు అనంత ఆత్మశక్తికి రూపమే లేదుగా. ఇప్పుడు ఆకాశానికి ధర్మమే ఉంది, భూమికి ధర్మం ఉంది. ఎందుకంటే భూమి గుండ్రంగా తిరగాలి. తిరగకపోతే సూర్య వెలుగు ఒకచోటే ఉండిపోద్ది. మొత్తం ఒకవైపు చీకటి ఉండిపోద్ది, ఒకవైపు వెలుగు ఉండిపోద్ది. అందుకని ఎప్పటికీ భూమి మీద గోళాకృతిలో ఉంది కనుక, అది గుండ్రంగా ఉంది కనుక రెండు వైపులా సమంగా వెలుగు చీకటలు రావాలి. కాబట్టి ధర్మచక్రం భూమిని తిప్పుతానే ఉంటుంది, భూమి తిరుగుతానే ఉంటుంది. తిరగటం భూమి ధర్మం. తిరగకపోతే ఏమవుతుంది అంటే సూర్య వెలుగు రెండో వైపు పడదు. సూర్య వెలుగు రెండో వైపు పడపోతే భూమి మీద సృష్టి ఉండదు. ఇలా గ్రహాలు గోళాలు నక్షత్రాలు మనకు తెలిసినా తెలియకపోయినా అన్ని ధర్మంగా పనిచేస్తున్నాయి. అలాగే భూమి పంటలు పండిస్తుంది. భూమిలోంచి మొక్కలు పుట్టుకొస్తూ ఉంటాయి. వాటికి అవసరమైన నీరు దొరుకుతూ ఉంటుంది, వర్షాలు కురుస్తూ ఉంటాయి. సూర్యుడు ప్రకాశించటం చేత మన చుట్టూ ఉన్న సముద్రంలో ఉన్నటువంటి నీరు సూర్యుని యొక్క వేడి చేత ఆవిరై సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు ఉప్పు అడుగు నుండి పోయి మంచినీరుగా ఆకాశంలో పైకి వెళ్ళిపోయి, ఉప్పు నీరు అయితే పంటలు పండవు, ఉప్పు నీరు దాహం తీర్చదు, తాగితే చచ్చిపోతాం, మొక్కలు కూడా చచ్చిపోతాయి ఉప్పు నీళ్లు పోస్తే. అందుకని ఉప్పు సముద్రంలో ఉండిపోయి నీరు పైకి వెళ్ళిపోద్ది, ఆవిరైపోయి. అది మేఘాలై మొత్తం భూమి మీద మానవ జాతి ఎక్కడెక్కడ బతుకుతుందో, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమో అవసరమో, జంతువులు మనుషులు అన్నీ బతకడానికి అవసరమైన మంచినీరుని వర్షిస్తుంది. అవే నదులు అవుతాయి. నదులన్నీ మంచినీరు. అవన్నీ పంటలు పండించుకోవడానికి వాటికి ఉపయోగించుకుంటాం. బతకడానికి మళ్ళీ ఆ ఉప్పు నీరునే మంచినీరుగా మారుస్తుంది ప్రకృతి చేసిన ఏర్పాటు. కాబట్టి సూర్యుడు రావాలి, ఎండ వేడెక్కాలి, ఇవన్నీ జరగాలి. ఇవన్నీ ధర్మము. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ధర్మము. మరి ఇంత ధర్మంగా మొత్తం సృష్టి నడుస్తుంటే నువ్వు వెళ్ళి పక్కోడిది లాక్కుంటాను, పక్కోడి పెళ్ళాన్ని గోకుతాను, ఎదురింటి మొగుడిని గోకుతాను, వీళ్ళ అబ్బాయిని తిడతాను, వాళ్ళ ఆవిడని తిడతాను, వీడితో గొడవ పడతాను, ఆడితో గొడవ పడతాను, నాకు అధికారం ఉంది, బలం ఉంది, పవర్ ఉంది, నేను చేస్తాను అంటే ఎలా కుదురుద్ది ఇంత అనంత సృష్టిలో? ఆలోచించి చూడండి. ఇంత అనంత సృష్టిలో అంత చక్కగా తిరుగుతున్న ధర్మచక్రానికి ఒక నలకవే, ఒక ధూళికణానివి నువ్వు అధర్మంతో అడ్డం పడగలవా? అసలు అధర్మంతో అడ్డం పడగలవా? లేదు, కొట్టుకుపోతావు అందులో. నువ్వు ఆ కొట్టుకుపోవటమే కర్మ సిద్ధాంతం. నువ్వు చేసిన దురాగతానికి చెడుకి సంబంధించినటువంటి కర్మ నీ మీద పడిపోయి దాన్ని సరి చేసేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అయిపోయింది, క్లోజ్. ఎందుకంటే అనంత విశ్వచక్రం ధర్మచక్రం. ఆ విశ్వచక్రంలో కలిసి సాగిపోవటమే నువ్వు చేయగలవు. అందుకే ధర్మో రక్షతి రక్షిత. నువ్వు ధర్మంగా ఉంటే ఆ ధర్మం నేను రక్షిస్తుందంటే ఏంటి? సృష్టి అన్ని సమకూర్చి పెడుతుంది నీకు. నువ్వు ధర్మంగా వెళ్ళిపో అంతే. నువ్వు అడగాల్సింది ఏమి లేదు. నువ్వు ఏ పాత్రలో ఏ పోర్షన్లో నువ్వు ఎక్కడుంటే అది నీకు కరెక్ట్ అంతే. చెప్పాక రోడ్లు ఊడ్చే ఆయన, మురుకాలవలు తీసే ఆయనే అసలు ప్రపంచంలో గ్రేట్. వాళ్ళు లేకపోతే ప్రపంచ మానవ జాతి అంతరించిపోద్ది. అందుకని ఎవరి పాత్ర వాళ్ళు.
నీ ఉద్దేశం నిర్ణయం కాదు, సృష్టి ఉద్దేశం. అందుకని నువ్వు ధర్మంగా ఉండు, నువ్వు ఎక్కడుంటే అక్కడ. కాబట్టి సృష్టి ధర్మంగా అన్నీ తీసుకెళ్ళిపోద్ది, నీ జీవితంలోకి అసలు అధర్మమే రాదు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ధర్మంగా వెళ్ళిపోతావు. సృష్టి సమకూరుస్తుంది, ధర్మం రక్షిస్తుంది అంటే అర్థమది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షించిన వాళ్ళనే ధర్మమే రక్షిస్తుంది అంటే అర్థమది. నీకు అన్ని సమకూరత వెళ్ళిపోతాయి. నువ్వు ఎక్కడ ధర్మాన్ని తప్పుతావో ధర్మమే శిక్షిస్తుంది. దాని అర్థం కూడా అదే. ఎందుకని దాన్ని సరిచేయాలిగా. అనంత విశ్వచక్రంలో, ధర్మచక్రంలో నువ్వెంత ధూళికణం ఎగిరవతలు పడిపోతావు. నీ కర్మ సిద్ధాంతం వచ్చి నీ కర్మలు కాల్చేసి సృష్టి చక్రాన్ని సరిచేసి మళ్ళీ అధర్మాన్ని ధర్మం చేసి వెళ్ళిపోద్ది. అదేమి దాన్ని మనం, అది పెద్ద విశ్వచక్రం. అది విశ్వం ఎంత ఉందో అంత ఉంది ధర్మం. ధర్మం మొత్తం విశ్వమంతా ధర్మమే, ధర్మంగా నడుస్తుంది. దాన్ని మనం మార్చలేం, దాన్ని మనం చెడగొట్టలేం, దాన్ని మనం చెరపలేం. అధర్మానికి వెళ్తే మనం చెరుపుకుంటాం, మనం చెడగొట్టుకుంటాం. అంతే జరిగేది. ఒక ధూళికణం తనకు తాను హాని చేసుకుంటుంది. ఇలా జీవిస్తూ నేను శరీరాన్ని కాదు, మళ్ళీ ఇలా జీవిస్తూ నేను శరీరాన్ని కాదు అనంత ఆత్మశక్తిని అని తెలుసుకున్నప్పుడు అనంత ఆత్మశక్తి అయినటువంటి సర్వవ్యాపక ఆకాశమే ఉంది. ఇప్పుడు దానికి ధర్మం ఏమన్నా ఉందో చెప్పండి? ఏమీ లేదు, సర్వవ్యాపకంగా ఉందంతే. ధర్మం దేనికి ఉంది? రూపం ధరించింది దానికి ఉంది. ఇప్పుడు భూమి ఉంది, ధర్మంగా తిరగాలి. సూర్యుడు ఉన్నాడు, ధర్మంగా ప్రకాశించాలి. సముద్రం ఉంది, సూర్యప్రకాశానికి నీరు ఆవిరవ్వాలి. ఉప్పుని ఇక్కడ ఉంచుకోవాలి, మంచినీటిని పైకి వదలాలి. పైకి వెళ్ళినటువంటి మేఘాలు ధర్మంగా వర్షించాలి. వర్షించినటువంటి వర్ష చినుకులన్నీ కూడా మళ్ళీ అవన్నీ పల్లానికి ప్రవహించాలి. నదులు అవ్వాలి, నదులు ధర్మంగా ప్రవహించాలి. మనుషుల దాహం తీర్చాలి, మొక్కలకి వాటికి ఉపయోగపడాలి. ఇదంతా ధర్మమే. అంతా అలా ధర్మంగా నడుస్తూనే ఉంటుంది. రూపం వచ్చేటట్టుకు ధర్మం పాటించాల్సి వస్తుంది. ధర్మం చేయాలి దేనికి, ఏదైనా సరే. రాయి రప్పతో సహా అన్ని ధర్మాలు చేయాల్సిందే రూపం వచ్చేటప్పుడు. నేను అనంత ఆత్మశక్తిని అన్నప్పుడు అసలు ధర్మంతో పనే లేదుగా. ఆకాశం ఏం చేయాలి? సర్వవ్యాపకంగా ఉంది. అసలు అది ఏమీ చేయాల్సిన అవసరమే లేదు. ఉన్నదంతా అదే అయినప్పుడు అది కదిలే ప్లేసే లేదు. ఇంకో చోటకి అది వెళ్ళాల్సిన అవసరమే లేదు. దానికి ఏ అవసరత లేదు, దానికి ఏ రూపము లేదు, దానికి నశింపు లేదు, అదే ఆకృతి దాల్చలేదు. అది శక్తి స్వరూపంగా చాలా ఉంది. కాబట్టి శక్తి స్వరూపంగా వెళ్ళినప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య అనే స్థితి అది. నిన్ను వదిలేమని కాదు. నువ్వు అనంత ఆత్మజ్ఞాన స్థితిని ఎప్పుడు తెలుసుకుంటావో ఆటోమేటిక్గా నీకు ధర్మాలే లేవు అసలు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే ఏంటి? మామేకం, నేనొక్కడే. మాం ఏకం, నేను ఒక్కడినే అన్న భావనలో ఉండు. శరణం వ్రజ, శరణవేయుడు అంటే నేను ఒక్కడనే అన్న భావంలో లీనమైపో. ఒకటే ఉంది అక్కడ అనంత ఆత్మశక్తి. దానికి ఇంకా అప్పుడు ధర్మంతో పనే ఉంది. ఒకటే ఉన్నప్పుడు మామేకం, నేను ఒక్కడనే అంటే మనిషివి కాబట్టి, నువ్వు పరిమిత భావనలో ఉన్న మనిషివి కాబట్టి మనిషి భాషలో చెప్పబడింది నీకు. అది అనంత ఆత్మతత్వానికి వెళ్ళిపోయినప్పుడు అనంత ఆత్మతత్వంలో శక్తి ఒక్కటే ఉన్నది. విశ్వం ఉండదు, విశ్వభావన ఉండదు. గాఢ నిద్రలో విశ్వభావన లేదు చూడండి. నేనన్న భావన కూడా లేదు. జస్ట్ గాఢ నిద్ర అంతే, ఏమీ లేదు. నేననే భావన కూడా లేదు. సృష్టి అంతమైపోయింది. నేను లేను, నా భావాలు లేవు, నాకు సంపదలు లేవు, నా ఆస్తులు లేవు, నాకు సంబంధించింది ఏదీ లేదు. అసలు అక్కడ ఏమీ లేదు, సృష్టి కూడా లేదు. ఏముంది అక్కడ? ఏమీ లేదు, అంతే. మరి నీకు ఆనందం లేదా? ఎందుకు లేదు? చక్కగా ఆనందంగా ఉంది, హాయిగా ఉంది. నువ్వు దుఃఖంగా ఉన్నావా? ఏమీ లేదు కాబట్టి అబ్బాయి అస్సలు దుఃఖంగా లేను, సంతోషంగా శాంతిగా చక్కగా ఉన్నాను. పడుకొని లెగిస్తే ఎంత హాయిగా ఉంటుందో ప్రాణానికి. చక్కగా శరీరం మొహం కూడా నిగనిగలాడుతూ ఉంటుంది. పడుకోపోతేనే ఎండిపోయి పీక్కుపోయి పాలిపోయినట్టు తయారవుతాను. అంటే గాఢ నిద్రలో మెలకువ కంటే హాయిగా ఉన్నాను. అటువంటి ఏకత్వ స్థితి ఒకటి వస్తుంది. గాఢ నిద్ర ఏంటి? ఏకత్వ స్థితి. ఏమీ లేదు, నేను కూడా లేను. ఉన్నదేదో ఒకటే స్థితి ఉంది అంతే. ఉన్నది ఒక స్థితి ఏదో ఉంది, దాన్ని నిద్ర అని పేరు పెట్టాం. ఎందుకంటే మెలకు వస్తుంది కాబట్టి. అలాంటిది ఆత్మజ్ఞాన స్థితిని, నేను అనంత ఆత్మశక్తిని అని తెలుసుకున్నప్పుడు ఆ స్థితికి వెళ్తావు. అక్కడ నేను ఆత్మశక్తిని అన్న భావన కూడా ఉండదు. నువ్వు మనిషివి కాబట్టి, నేను దేహం అనుకుంటున్నావు కాబట్టి నీకు ఆ మాట చెప్పాల్సి వస్తుంది. అందుకని నేను మనిషిని, నేను దేహాన్ని, నేను శరీరాన్ని అనుకుంటున్నావు కాబట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పాల్సి వచ్చింది. కానీ దాని అర్థం అసలు ఒరిజినల్ అది కాదు. నువ్వు ఎప్పుడైతే ఇలా ధర్మంగా జీవిస్తూ నేను అనంత ఆత్మశక్తిని తెలుసుకునే ప్రయత్నం చేస్తావో
ఆ అనంతాత్మశక్తి ఎవరు? మామేకం, నేను ఒక్కడే, ఇంకేం లేదు, ఉన్నదే ఆ ఏకభావనే. అప్పుడు నేను ఒక్కడే అనే భావన కూడా ఉండదు. మరి అది ఎవరికి చెప్పారు? నువ్వు నేను ఒక్కడే, నేను ఈ శరీరాన్ని నాకు భిన్నంగా వాళ్ళు ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు కనుక అప్పుడు ఒక్కడే ఉన్నాడన్న ఒక్క స్థితి ఉంటుందని నీకు అర్థమయ్యేలా చెప్పారు. నీకు ఈ శరణం వేడటం అంటే ఏంటి? మనకు అలవాటు కదా, మన గొప్పవాళ్ళకి దండాలు పెట్టడం, మన కిందోళ్ళతో దండాలు పెట్టించుకోవటం, వేరు భావనలో ఉండటం, భక్తి భావనల్లో సాగటం, కోరికలు కోరుకోవటం, గొప్పలు తక్కువలు ఎక్కువలు, ఇవన్నీ అలవాటు కదా మనకి. ఆ అలవాటు భావన ఉన్న మనిషికి చెప్పబడింది సర్వధర్మాన్ పరిత్యజ్య. నువ్వు ఎప్పుడైతే నేను అనంత ఆత్మశక్తిని అనుకుంటావో, ఆ భావాన్ని అనుభూతి చెందుతావో, అసలు నువ్వు పాటించవలసిన ధర్మాలే లేవు. ఎందుకంటే నీకు రూపం లేదుగా, నువ్వు సర్వవ్యాపక ఆకాశ శక్తివి. కాబట్టి అప్పుడు ఆ స్థితి వచ్చేసింది నీకు. సర్వధర్మాన్ పరిత్యజ్య, పరిత్యజించబడిపోయినాయి అసలు ఆ స్థితిలో. మామేకం, నేను ఒక్కడినే అన్న భావన, శరణం వ్రజ కాదు అన్న భావనలో స్థిరపడిపోతావు. నువ్వు మనిషిగా ఉన్నావు కాబట్టి నీకు అలా చెప్పబడుతుంది, దేహభావంలో ఉన్నావు కాబట్టి. అందుకే ధర్మో రక్షతి రక్షిత మొట్టమొదటి మాట సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ చిట్ట చివరిది. అయితే మొదటిది చివరిది అని మనోభావంలో మనుషులుగా ఉన్నాం కాబట్టి మొదటిది చివరిది అని చెప్పుకోవాల్సి వచ్చింది. కానీ ఉన్నదంతా ఒక్కటే, ఏకత్వ స్థితి, అదే అనంత ఆత్మస్థితి. అయితే వివరణగా ఆయన అడిగారు కాబట్టి ఈ రెండు కాంట్రా కాదు, ఒకదానికొకటి పోటీ కాదు. మానవుడిగా మనం ఉన్నప్పుడు, మనకు భిన్నంగా సృష్టి కనపడుతున్నప్పుడు, నేను నాకు భిన్నంగా వీళ్ళంతా అని మనం అనుకుంటున్నప్పుడు, మనకి నువ్వు మనిషిగా ఆచరించవలసినటువంటి విషయాలని చెప్పినప్పుడు సృష్టి మొత్తం ధర్మంలో సాగుతుంది నాయన. ప్రకృతి అంతా ధర్మంగా ఉంది, అందుకే అందరికీ అన్ని అందుతున్నాయి, అందిస్తున్నది. సృష్టి నడకే ధర్మము, ఆ నడకలో ధర్మంగా సాగిపోతే ఆ ధర్మమే నిన్ను కాపాడి రక్షించి తీసుకెళ్ళిపోతా ఉంటది అని చెప్పారు. అదే ధర్మో రక్షతి రక్షిత. అలా వెళుతూ ఎక్కడికి వెళ్తావు? తీసుకెళ్ళిపోతుంది, 100 ఏళ్ళు బతుకుతావు, బాగానే ఉంది. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళిపోతే చచ్చిపోతావుగా. శరీరంతో చచ్చిపోవటానికి కాదు కానీ వచ్చింది, నేను శరీరం కాదని అనంత ఆత్మశక్తిలో కలిసిపోతావు అలా వెళ్ళి. ఇప్పుడు ఇంతకీ ధర్మ నడక ఎక్కడికి వెళ్తుంది? కరెక్ట్గా ధర్మంగా నడిచిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? అనంత ఆత్మశక్తిలో లీనమైపోతారు. రూపం ధరించింది అనంత ఆత్మశక్తి, రూపం కోల్పోయి శక్తిగా మారిపోతుంది. అందుకని ధర్మో రక్షతి రక్షిత, ధర్మంగా నడిచిన వాళ్ళందరినీ ధర్మమే రక్షించి తీసుకెళ్లి అనంతాత్మశక్తిలో కలిపేస్తుంది. అది ధర్మం రక్షించటం అంటే. ఊరికి ఎందుకు చంపేస్తుంది? నిన్ను రక్షించి కాపాడి ఆ జ్ఞానాన్ని అందించి నీకు నువ్వు ధర్మంగా ఉన్నావు కనుక నువ్వు శరీరం కాదు, నువ్వు అనంత ఆత్మశక్తివి అని నిన్ను అనంత ఆత్మశక్తిలో సృష్టిే కలిపేస్తుంది. ఎందుకని? శక్తి అదేగా, శక్తి చేతే రూపం ధరించాంగా, శక్తికి భిన్నంగా మనమేం లేంగా, భావన కలిగితే చాలుగా కలిపేయటానికి. అందుకని ఆ భావనోత్పత్తి చేస్తుంది. ఆ భావోత్పత్తి జరిగినప్పుడు చెప్పబడుతున్న విషయం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వజ. అక్కడ మనం గ్రహించాల్సింది ఇది ఎక్కడదే అంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినటువంటి చిట్ట చివరి శ్లోకం. అంటే చిట్ట చివరి శ్లోకం అంటే దీని తర్వాత శ్లోకాలు లేవంటే ఉన్నాయి, కానీ బోధగా చిట్ట చివరి శ్లోకం. దీని తర్వాత ఉన్నటువంటి శ్లోకములు ఊరికి భగవద్గీత విశిష్టతని ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు, అది చెప్పడం వలన ఏంటి అనేటువంటివే తప్ప ఆఖరి బోధా శ్లోకం ఇదే, ఆఖరి బోధ. ఎందుకని అదే అనంత లాస్ట్, భగవద్గీతలో లాస్ట్ ఇది. మోక్ష సన్యాస యోగం లాస్ట్ 18వ అధ్యాయంలో 66వ శ్లోకము. దీని తర్వాత శ్లోకాలు ఉంటాయి, అవి భగవద్గీత విశిష్టతని చెబుతూ ఉంటాయి. ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి, చెబితే ఏమవుద్ది, అలా చెబుతాయి. కానీ భగవద్గీతలో బోధ ఈ శ్లోకంతో అయిపోయింది. ఆఖరి శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. చూసారా, అక్కడ చక్కగా చెప్పారు. మోక్షయిష్యామి అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి, ఎందుకు మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు కాబట్టి, నేను ఎందుకు చెబుతున్నాను మీరు అడిగారు కాబట్టి, నేను మీరు అనే ఇద్దరు ఉన్నాం కాబట్టి సంభాషణగా జరుగుతుంది. అందుకని ఇది సంభాషణ రూపంలో అర్జునుడికి చెప్పబడింది, కానీ సంభాషణ రూపంలో చెప్పబడింది. కానీ ఇదంతా ఏకత్వ స్థితి. ఏకత్వ స్థితిని భిన్నత్వ స్థితిలో ఉన్న వాళ్ళకి బోధింపబడుతున్న విషయం ఇది. కాబట్టి ఇది ఆఖరిది, దీన్ని ఏకత్వంగానే అర్థం చేసుకోవాలి. అయితే ఇది ఎవరికి చెప్పబడుతుంది? భిన్న భావంలో ఉన్న వాళ్ళకి చెప్పబడుతుంది.
ఏకభావం. కనుక భిన్న భావంలో చెప్పబడింది, కానీ అది ఏకభావం. అక్కడ తెలుసుకోవాల్సింది ఇది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ధర్మములన్నింటినీ వదిలిపెట్టేసి నన్నే శరణు వేడు అంటే ఏంటి? ఏం లేదు, ఉన్నదంతా ఒకటి అనంత ఆత్మశక్తి. ఇంకా ధర్మాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు నేను అనంత ఆత్మశక్తిని, అదే అనంత ఆత్మశక్తి, నేను అందులోనే ఉన్నాను. ఇప్పుడు నేను చేయడానికి అసలు ధర్మాలు ఎక్కడున్నాయి? క్రియ లేదు నాకు. నాది శక్తి శరీరం. ఇప్పుడు నేను శక్తిని. నీటి బిందువు సముద్రంలో కలిసిపోయింది. ఇంకా నీటి బిందువు ఎక్కడుంది? ఇప్పుడు దానికి కర్తవ్యం ఎక్కడుంది? ఇప్పుడు అది ఏ మొక్కను బతికిస్తుంది, ఏ మనిషిని బతికిస్తుంది? నీటి బిందువు లేదు, అది సముద్రంలో కలిసిపోయింది, అనంత సముద్రం అయిపోయింది అంతే. నీటి బిందువు ఉందా అంటే లేదు, లేదా అంటే ఉంది. నీటి బిందువు ఎక్కడ ఉంది? సముద్రంగా ఉంది. నీటి బిందువు ఉందా? లేదు. బిందువుగా అది లేదు. పోనీ లేదందామంటే ఉంది, సముద్రంగా ఉంది. అలాగే మనిషిగా జీవుడిగా నేను లేను, అనంత ఆత్మశక్తిగా నేనున్నాను. అందుకని విభేద భావంలో ఉన్నటువంటి వాడికి, ద్వంద్వ భావంలో ఉన్నవాడికి అర్థం అవడానికి చెబుతున్నటువంటి శ్లోకం కనుక ద్వంద్వత్వంతో కనపడుతున్న ఏకత్వ సారాన్ని తీసుకోవాలి. అది ఏకత్వమే ఉంది అక్కడ. అనంత ఆత్మతత్వాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళకి అసలు ధర్మాలే ఉండవిక. క్రియ లేదు, శరీరం లేదు, అనంత ఆత్మశక్తి భావన. అందుకే రమణ భగవాన్లు ఏ క్రియ చేయలేదు, అలా చక్కగా కూర్చున్నారు. మీరు వెళ్ళి చూడండి, జీవన్ముక్తులైన మహాత్ములు చేసిన క్రియే లేదు, ఊరికినే అలా కూర్చున్నారు అంతే. ఎందుకని? అనంత ఆత్మభావంలో లీనమైపోయి ఉన్నారు. భావలీనత అంతే. క్రియతో అవసరమే ఉంది అక్కడ? క్రియ అవసరం లేదు. క్రియ కోరికలు ఉన్నోడికి, నేను మనిషిని అనుకున్నోడికి, నాకు అవసరాలు ఉన్నాయి అనుకున్నోడికి, నేను బతకాలనుకున్నోడికి, నా ఇంద్రియ సుఖాలు తీర్చుకోవాలనుకున్నోడికి క్రియ ఉంది. వాళ్ళకేం చెప్పారు? సృష్టిలో జరిగే ధర్మచక్రంతో సాగుతూ నీ క్రియలు తీర్చుకోమని చెప్పారు. వద్దని చెప్పలా. అలా ధర్మచక్రంలో సాగుతూ ఉంటే అదే తీసుకొచ్చి నిన్ను అనంత ఆత్మశక్తిలో కలిపేస్తుంది అని చెప్పారు. అదే కలిపేస్తుంది, అదే రక్షించటం అంటే. అహంత్వా సర్వపాపేభ్యో, నీ సర్వపాపేభ్యో అంటే సమస్త పాపముల నుండి మోక్షయిష్యామి, విడిపించదను, మాశుచః, శోకింపకము. ఎవరికి చెబుతున్నారు? విభిన్న భావంలో ఉన్న వాళ్ళకి చెబుతున్నారు. ఇది విభిన్న భావంలో ఉన్న వాళ్ళకి, అనేక భావాలతో కొట్టుకుపోతున్న మనకి చెప్పబడింది. ఎవరైతే అనంత ఆత్మస్వరూపంలోకి వెళ్ళిపోతారో, అనంత ఆత్మస్వరూప భావాన్ని పొందుతారో, ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి అసలు పాపాలు ఉంటాయి? క్రియ లేనప్పుడు పాపం ఎలా ఉంటుంది? క్రియ లేదు కదా, పాపం ఎలా ఉంటుంది అసలు? మరి ఇంతకుముందు చేసిన పాపాలండి వాళ్ళు ఇంతకుముందు చేసి ఉంటారు కదా శరీరంతో, ఇప్పుడు పొంది ఉంటారు కదా మోక్షభావాన్ని. మరి ఇంతకుముందు చేసిన పాపాలు ఏమవుతాయి అంటే, ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు, భార్య ఉంది, కొన్నాళ్ళు కాపురం చేశారు, భార్యాభర్తలకు పడలేదు, ఇద్దరు విడాకులు తీసుకు విడిపోయారు. భార్య దారిని భార్య వెళ్ళిపోయింది, భర్త దారిని భర్త వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయనకి భార్య ఉందా? ఒకప్పుడు భార్య ఉంది కదండి, ఇప్పుడు భార్య ఉందా అంటే? ఒకప్పుడు భర్త ఉన్నాడు కదండి, ఇప్పుడు భర్త ఉందా? భర్త ఉన్నాడా అంటే? ఒకప్పుడు ఉన్నాడు, ఇప్పుడు లేడుగా, విడాకులు తీసుకెళ్ళిపోయారు. అలాగే శరీర భావనలో ఉన్నప్పుడు కర్మ ఉంది. అయ్యో నేను సుఖపడుతున్నాను, నేను దుఃఖపడుతున్నాను, నేను కష్టపడుతున్నాను, నేను బాధపడుతున్నాను, నాకు నొప్పిగా ఉంది, నాకు అలా ఉంది, నాకు ఎలా ఉందని శరీర భావన ఎగిరిపోయి నేను అనంత ఆత్మశక్తిని, అసలు ఈ శరీరాన్ని కాదు అని భావన వచ్చినాక జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత నశించిపోతాయి అని మళ్ళీ అదే శాస్త్రాలు చెబుతున్నాయి, అదే ఆత్మజ్ఞాన గ్రంథాలు చెబుతున్నాయి, అదే మహాత్ములు చెప్పారు, అదే గురువులు చెప్పారు. ఆ నశించిపోవటమే నీ సర్వపాపములు నశించిపోయినాయి. ఎప్పుడైతే దేహ భావన ఆత్మజ్ఞాన భావనగా మారిపోయిందో, ఎప్పుడైతే విడాకులు ఇచ్చేసాడో ఇక భార్య లేదు, భర్త లేరు. మరి అదేంటమ్మా, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చూసినప్పుడు మీ ఆయన ఉన్నాడే అంటే ఇప్పుడు లేడండి. ఎందుకని? విడిపోయామండి విడాకులు ఇచ్చేసి. ఓ, అప్పుడు ఉన్నాడు కదా, ఇప్పుడు ఉండాలని లేదు, విడిపోతే ఉండడు. అలాగే దేహభావన విడిపోయింది, దేహభావన విడిపోయి ఆత్మభావనగా మారిపోయింది, నేను అనంత ఆత్మశక్తినని. అలా మారిపోయినాక ఇప్పుడు దేహం లేదు, అక్కడ భర్త లేడు, భార్య లేదు. భర్త లేడు, భార్య లేనప్పుడు వాళ్ళతో గొడవలే ఉంటాయి, వాళ్ళతో వచ్చేటువంటి ఘర్షణలే ఉంటాయి, వాళ్ళతో వచ్చేటువంటి ఇబ్బందులే ఉంటాయి, వాళ్ళతో వచ్చే కర్మలే ఉంటాయి, ఉండవు. ఆ కర్మలన్నీ పోయినాయి, సుఖకర్మలు పోయినాయి, దుఃఖ కర్మలు పోయినాయి. భార్యతో వచ్చేవి, భర్తతో వచ్చేవి సుఖకర్మలు పోయినాయి, దుఃఖ కర్మలు పోయినాయి. అలాగే దేహభావన మారి అనంత ఆత్మభావన వచ్చినాక దేహంతో వచ్చే సుఖభావనలు పోయినాయి, దుఃఖభావనలు పోయినాయి. రెండో అక్కర్ల నేను అనంత ఆత్మశక్తిని.
అందుకని పాపములే లేవు. సర్వపాపేభ్యో, అన్ని పాపములు నశించిపోయి మోక్షయిష్యామి, మోక్షమును ప్రసాదిస్తానంటే మనిషికి ఇలాగా చెప్పబడుతుంది. కానీ వాళ్ళు పొందుతారు, మోక్షాన్ని పొందుతాడు. మోక్షం ఇవ్వబడేది కాదు, మోక్షం పొందబడేది. అది సర్వధర్మాలు వదిలే స్థితి ఎప్పుడు వస్తుంది? నువ్వు ఇంట్లోంచి పారిపోతే కాదు, నువ్వన్నీ వదిలేసి పారిపోతే కాదు. అది కాదు సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే అన్ని నువ్వు ఇంట్లోంచి పారిపోయి ఇది చెప్పింది కృష్ణుడు కాబట్టి నేను కృష్ణుడి ఫోటో పెట్టుకుంటాను, లేకపోతే ఇది చెప్పింది పలానా ఆయన కాబట్టి పలానా ఆయన ఫోటో పెట్టుకుంటాను, ఇక ఆయన్నే పట్టుకు తిరుగుతాను, ఆయనే నాకు మోక్షం ఇస్తాడు. కాదు నాయన, మోక్షం నీ స్వరూపం, నీలో ఉన్న ప్రాణశక్తి. అలానే నేను దేవుడిని తక్కువ చేయట్లా, కృష్ణ భగవానుడిని తక్కువ చేయట్లా, వాళ్ళని తక్కువ చేయట్లా. నేనే భగవద్గీతను చెబుతున్న రోజు వినేవాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు చక్కగానండి యూట్యూబ్లో చెబుతున్నా. నాకు అందరి మీద గౌరవం ఉంది, కానీ సత్యం అది, అనంత ఆత్మజ్ఞానం అది. అయితే చెప్పబడుతున్నది ఏంటి అంటే అజ్ఞానములో ఉండి దేహభ్రాంతిలో ఉన్న మనిషికి చెప్పబడుతుంది కనుక, చెబుతున్నవాడు జ్ఞానాన్ని పొందిన జీవన్ముక్తుడు కనుక భేదభావన ఉన్నవాడికి ఎలా చెప్పాలో అలా చెప్పారు అంతే. కానీ అక్కడ ఉన్నది ఏకభావనే. అది మొట్టమొదటిది ధర్మో రక్షతి రక్షిత, చిట్ట చివరిది సేమ్ ధర్మో రక్షతి రక్షిత అనేది కంటిన్యూ అయిపోతే మనిషి చివరి దశకు వచ్చేస్తే సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజకి వచ్చేస్తాడు. ఎందుకని ధర్మములన్నీ చేసుకుంటూ వచ్చేసినా ఇంకా ధర్మాలే ఉంటే ధర్మాలన్నీ అయిపోయినాయి, అనంత ఆత్మలో కలిసిపోయాడు. ఇక ధర్మాలు లేవు, సర్వధర్మాన్ని పరిత్యజ్య. మరి ఎవరున్నారు? ఇంతకుముందు నేను శరీరం అనుకొని ధర్మాలు చేశాను, ధర్మాలన్నీ అయిపోయినాయి, నేను శరీరం కాదని తెలిసింది. మరి ఎవరున్నారు? అనంత ఆత్మశక్తిగా నేనున్నాను. అసలు రూపం లేదు, రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, అవసరతే లేదు, కోరికే లేదు, శక్తిగా ఉన్నాను. అనంతత్వాన్ని సంపూర్ణత్వంగా ఉన్నాను నేను. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. నేను ఒక సంపూర్ణత్వాన్ని, నాకే అవసరత లేదు. కాబట్టి నాకు ధర్మాలు లేవు, నాకు పాపము లేదు, నాకు పుణ్యము లేదు, నాకేమీ లేదు, అసలు ఏమీ లేదు. నిశ్చలంగా ఉన్నాను, సంపూర్ణంగా ఉన్నాను. దీన్ని అర్థం చేసుకోవాలి. ఎక్కడికక్కడ ఒక స్థితిలో వినేసి దాన్ని ఇదేంటి అనుకుంటే కాంట్రాగా కనపడతాయి అన్నీ. ఎప్పటికప్పుడు దాన్ని చక్కగా అర్థం చేసుకుంటుంటే విషయాలు అర్థమవుతాయి. ఆధ్యాత్మికత అర్థం చేసుకుంటూ వెళ్ళటమే అది జ్ఞానస్వరూపము. చక్కగా అర్థం చేసుకోండి, కూర్చొని సాధన చేసుకోండి. ఆ సాధన కాసేపు ధ్యానం చేస్తారో తపస్సు అంటారో ఏకాంతంగా కాసేపు కూర్చోండి, దీన్ని మననం చేసుకోండి. అలా కళ్ళు మూసుకు కూర్చోండి, ఈ భావాలు మననం చేసుకోండి, మీ లోపలికి మీరు చూసుకోండి, మీలో ఉన్న తప్పులు గమనించుకోండి, చెడులు గమనించుకోండి. ఆ తప్పులు చెడులు పోగొట్టుకోండి, దుర్గుణాలు వదిలేసేయండి, చక్కగా సద్గుణాలతో బతకటం నేర్చుకోండి. ధర్మచక్ర పరివర్తనంలో మనం కూడా ధర్మచక్రంతో కలిసి సాగిపోతూ ఉంటాం. అదే నడిపించి తీసుకెళ్లిపోయి సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటువంటి స్థితికి తీసుకెళ్లి అనంత ఆత్మశక్తిలో కలిపేస్తుంది. ఇది నడక. ఎవరికి? మనిషి నడక, మనిషి జీవిత నడక. మీకు అర్థమవుతుంది అని భావిస్తున్నాను. నాకు తెలిసినంత వీలైనంత చెప్పగలిగినంత చెప్పాను. ఇంకా ఎంతైనా ఇలా చెప్పుకుంటూ శీర్షిక విశ్లేషించుకోవచ్చు. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ సందేహం ఉంటే అడగండి, మళ్ళీ ఇంకో శీర్షిక చెప్పుకుందాం. రోజు చెప్పుకునే శీర్షికలే కనుక ఒక పరిమితిగా ఒక చోట ఎక్కడో చోట ఆపుకుందాం. ఇప్పటికే అసలు ఈ శీర్షికలు పెద్దవి అయిపోతున్నాయని చాలామంది గొడవ పెడుతున్నారు. మాకు సూక్ష్మంలో మోక్షం కావాలండి, 10 నిమిషాల్లో చెప్పేయండి, పావు గంటలో చెప్పేయండి, 20 నిమిషాల్లో చెప్పేయండి, ముగించేసేయండి, మేము రోజు వింటున్నాము అని చాలామంది అడుగుతున్నారు. 20 నిమిషాల్లో ఏం చెప్పను ఆయన, ఎంత చెబితేనే ఇంకా చెప్పడానికి దీన్ని ఇప్పుడు మీరు అడిగిన దాన్ని ఇంకో 10 గంటలు చెప్పిన తరగదు. వివరిస్తూ వివరణాత్మకంగా ఎంతో చెప్పచ్చు. కాకపోతే ఇక మనం ఒక పరిధిలో ఉన్నాం మనుషులు. మళ్ళీ అందరికీ ఎవరి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఉన్నాయి. అవకాశం ఉన్నవాళ్ళు వినండి. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఏదో కుదించేసి ముగించేసి 10 నిమిషాల్లో చెప్పేసి సూక్ష్మంలో మోక్షం వస్తుంది అంటాం కుదరదు. అరిచేతిలో వైకుంఠం చూపించడం అసలు కుదరదు. ఇది నేర్చుకోవాలి, జీవిత కాలాలు నేర్చుకోవాలి. అలా చదువుకుంటూనే ఉండాలి, అలా వింటూనే ఉండాలి, అలా తెలుసుకుంటూనే ఉండాలి, అలా సాధన చేసుకుంటూనే ఉండాలి. అనాదిగా లక్షల సంవత్సరాల నుంచి మహాత్ములు వేల లక్షల గ్రంథాలు రచించారు. నేను చెప్పేది ఎంత గంట చెబుతున్నాను. యోగ వాసిష్టం ఉంటుంది, చదువుకోండి. ఎన్ని ఎంత ఉందో ఇలాంటి గ్రంథాలు, ఆత్మజ్ఞాన గ్రంథాలు ఎన్నెన్ని పేజీలతో, వేల పేజీలతో ఎంతెంత మహాత్ములు వేల గ్రంథాలే రచించారు. అన్ని ఉన్నా కూడా మనిషికి అది ఇంకా అంతు చెక్కలేదు. మనిషి దాన్ని పట్టుకోలేకపోతున్నాడు. అందుకని కొంత తెలుసుకుంటూ పట్టుకునే ప్రయత్నం చేద్దాం.
శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. మీ సందేహాలను ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. నేను చెప్పినవి నా సొంత విశ్లేషణలు. ఏమన్నా తప్పు ఉన్నా పొరపాటు ఉన్నా నేను ఒక సామాన్యుణ్ణి, దయించి నన్ను క్షమించి వదిలేయండి. మంచి ఏమన్నా ఉంటే తీసుకొని మీ జీవితంలో ఆచరించుకోండి. శుభమస్తు.